విన్నింగ్ టీమ్ కానీ అందరికి వస్తారు, మీకు వస్తుంది. ఓకే, నేను మీ సింగిల్స్ చేయాలి. గ్రౌండ్ రైడ్ కంప్లీట్ చేసుకున్నా 145 డేస్ లో. ఎగ్జాక్ట్లీ 54 డేస్ లో స్టార్ కంప్లీట్ చేసుకున్నా. రీజన్ ఏంటంటే ఒకటే, నేను వెస్ట్ మినిస్ట్రీ స్టీల్ పార్ట్ టైం బాడీ పార్ట్ లాగా చేసుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ నా హార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ వెస్టేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఆగిపోయినా కూడా నాకు ఇన్కమ్ ఆగిపోతుంది, యాక్టివ్ ఇన్కమ్ చనిపోతే నాకు డబ్బులు ఆగిపోతుంది. కానీ అదే లాక్డౌన్ లో గోల్డ్ షాప్స్ ఉండే, అప్పుడు 2 గోల్డ్ షాప్స్ కాస్త జీరో అయిపోయినాయి. మొత్తం లాస్ట్ ఎంత చూసుకుంటే 72,000 బంగారం కాస్త లాక్డౌన్ తర్వాత 59,500 రూపాయలకి వెళ్ళిపోయింది. ఎంత చూసుకుంటే 16 లక్షల రూపాయలు అప్పైనాయి జస్ట్ లాక్డౌన్ లో. ఈ నా పెయిన్ఫుల్ టీమ్ చాలా ఉండేదన్నమాట. యాక్చువల్లీ డియూషన్ తర్వాత చెప్తామనుకున్నా, ఈ అందరి ముందు చెప్పాలనుకున్నా, ఎలాగో అవకాశం వచ్చింది, అందుకే అనౌన్స్ చేస్తున్నా. 16 లక్షలతో అప్పుతో వెస్ట్ ఇండీస్ స్టార్ట్ చేసిన. పెయిన్ఫుల్ టీమ్ చాలా ఉంది నాకు, అందుకే నేను చూస్ చేసుకుంటూ ఒకటే అడిగిన తీసుకొచ్చిన గ్రేట్ అప్లైస్ అందరూ, విన్నింగ్ టీమ్ అప్లైస్ అందరికీ నా తరఫున ఒకసారి బిగ్ నెక్స్ట్. నేను 2018లో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు పట్టించుకోలేదు, అంత అవసరం రాలేదు నాకైతే. 2020 సంవత్సరం లాక్డౌన్ తర్వాత నాకు వేరే సంవత్సరం వచ్చింది. ఎగ్జాక్ట్ డిసిషన్ తీసుకున్నా, ఇదే నా లైఫ్ స్టైల్ అనుకున్నా. నేను ఆ రోజు ఆగస్టు 2 తారీఖు డిసిషన్ తీసుకున్నా. ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో 2 డేస్ ఉంటాయండి. ఒక డేట్ మనకు పుట్టినరోజు గుర్తుంటుంది, మన జీవితంలో ఎందుకు పుట్టినరోజు తెలుసుకున్న రోజు ఉంటుంది. దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఈ రోజు కూడా మీకు ఆ డే రాబోతుంది ప్రతి ఒక్క లైఫ్ లో కూడా. నేను ఆ డే ప్లాన్ చేసుకున్నా, ఆగస్టు 2 తారీఖు ప్లాన్ చేసుకున్నా. ఎగ్జాక్ట్ 2 డేస్ ఆలోచించుకుంటా. నాకు అప్పు కాస్త ఎక్కువైంది, ఏం చేయాలో అర్థమైపోలేదు. ఫ్యామిలీకి చెప్తే మా మిస్సెస్ చెప్తే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో బ్యాంక్ సపోర్ట్ లేదు, సరే మనీ సపోర్ట్ లేదు. తర్వాత నేను ఆగస్టు 5 తారీఖు రోజు నాకు గ్రేట్ మెంటర్ అన్నమాట. నాకు పురుషోత్తమ దాస్ పూర్ణిమ మేడం, శ్రీనివాస్ గౌడ్ నేను లేకపోతే ఎక్కడో గోడకు ఫోటో ఇక్కడ నాది కూడా. ఎందుకంటే 16 లక్షల రూపాయలు అప్పుడు బ్యాంక్ సపోర్ట్ ఉండేదన్నమాట. కానీ ఆగస్టు 5 తారీఖులో డిసిషన్ తీసుకున్నా, ఇది తప్ప నాకు అవకాశం ఏం లేదు చెప్పి స్ట్రాంగ్ డిసైడ్ అయినా. ఎగ్జాక్ట్లీ నేను రోజుకి 10 నుంచి 15 ప్లాన్లు చెప్పడం స్టార్ట్ చేసిన. 10 నుంచి 15 ప్లాన్లు లేకుండా ఏదైనా ఇంట్లో నా హైయెస్ట్ ప్లాన్ 21 ప్లాన్స్ అండి డైలీ. హైయెస్ట్ ప్లస్ 21 ప్లాన్స్. मुझे ट्रांसलेशन की जरूरत नहीं है। आपने एक बात बोली, मैंने वो पकड़ ली। 21 प्लान्स अ डे। मुझे नहीं लगता है पॉसिबल है, आपको लगता है? यहाँ पर हैं जिन्होंने 21 प्लान दिखाए हैं, कैसे पॉसिबल है वो आप बताइए। चरण जी मेरी थोड़ी मदद कर दीजिएगा, या तो मेरे पास आ जाइएगा, एक चरण और लगा दीजिए, मुझे बता दीजिएगा क्या मैं सवाल कुछ पूछ पाऊँ। अच्छा सलीम भाई, एक चरण सलीम भाई कर दीजिए। आप तेलुगु में आपस में कर लीजिए मैनेज। हाँ जी, यहाँ मेरे पास आ जाइए। हिंदी वाले की तरफ से हिंदी की तरफ से 4-5 है हमारे पास। तो 21 प्लान कैसे पॉसिबल है? वो होनी चाहिए, वो एक ही चाहिए। మనసుంటే బాగుంటుందండి. ఒకటే సింపుల్. నేను ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తికి అవకాశం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే కష్టపడి చేసుకున్నా, లేదు అంటే వాళ్ళు బిజినెస్ చేస్తారంటే ఆ ఎంకరేజ్ స్టార్ట్ చేస్తారండి. ఎక్కిస్ ప్లాన్స్ ఎందుకంటే ఎవరికైతే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉందంటే బిజినెస్ చేస్తాం, నేర్పిస్తాం, హెల్పింగ్ చేస్తున్నాం. నేను సింగల్స్ అని చెప్పి కాదండి, ప్లాన్ చెప్పాలా, లాగిన్ చేయాలా, నెక్స్ట్ మీటింగ్ ప్రమోట్ చేయాలా. ఈ మూడే నేను కూడా చేసిన. జస్ట్ 5 to 6 minutes మాత్రం ప్లాన్ అంత ఎక్కువ టైం ఉండాలి టైంకి. प्लान कैसे शुरू करें, कैसे प्लान दिखाना शुरू किया? 10 मिनट में अगर प्लान दिखा रहे हैं तो क्या आप ज्वाइन हो जाते? మెయిన్ డ్రీమ్ షేర్ చేసుకుంటా, ఓన్లీ డ్రీమ్. ఎమోషనల్ డ్రీమ్ ఎవరికైనా ఉంది అంటే నాతో పాటు రండి. జస్ట్ 6 months నాతో పాటు జర్నీ చేస్తే మీకు నెలకి ఇన్కమ్ 50 ఇన్కమ్ చూపిస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాతో పాటు క్యారీ చేస్తుందో మాత్రమే ప్లాన్ చేసినట్టు. इमोशनल ड्रीम पे आप बात एक बार चरण जी को करें कि प्लान करें कि आप चरण जी से पहली बार मिले, आप कैसे प्लान देखेंगे चरण जी? సింపుల్. మనకు పేపర్ ఉంటుంది, మనకు అప్లై చేసిన పేపర్ ఇచ్చిండ్రు విన్నింగ్ టీమ్ నుంచి.
డైరెక్ట్ సేలింగ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. డైరెక్ట్ సేలింగ్ మధ్యవర్తులు లేని వ్యాపారం ఇది. రెండోది బయట షాప్ లో ఉంటే ఇక్కడ మన లైఫ్ స్టైల్ మారుతుంది. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. రెండోది మూడో స్టెప్ ఏం చెప్తారంటే ఎవరికైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో యూజ్ అండ్ షేర్. నా 3 ఫార్ములాస్ ఉన్నాయి. డైరెక్ట్ సేలింగ్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మూడోది యూజ్ అండ్ షేర్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కస్టమర్ అవుతారో, బిజినెస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. వాళ్ళు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కస్టమర్ చేసుకున్నారు. इनका इमोशनल ड्रीम निकालना है. कैसे 10 मिनट में कैसे इमोशनल ड्रीम निकालने की बात करेंगे. ये बात करेंगे आज आप इनसे बात कीजिए. सही गाइड कीजिए. जैसे सबसे पहली बात प्लान చెప్పండి సార్. ప్లాన్ చెప్పండి సార్. ఓకే సార్. అయితే నాకు సార్ కొత్త పర్సన్ అన్నమాట. ఫస్ట్ పర్సన్ చేసుకుంటాను. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీనివాస్ చారి. నేను బిఫోర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నేను మన నెంబర్ మిస్ అవ్వడం వల్ల చాలా మిస్ అయ్యాను సార్. అలాగే పరిచయం చేసుకున్నా, రిలేషన్షిప్ బిల్డ్ చేస్తామన్నమాట. FORM ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రీక్రియేషన్, మెసేజ్. ఇది జస్ట్ ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఫిల్ చేసుకుంటాం. సో మీకు ఏదైనా మనీ ఇంట్రెస్ట్ ఉందా, హెల్త్ కూడా ఉందా? ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మనకి రెండే క్లారిటీ వస్తుంది. మనీ అవసరం ఉందా, లేదు అంటే హెల్త్ అవసరం ఉందా. ఈ రెండింటిలో ఏదో క్లారిటీ పక్క వస్తుంది. మనీ అవసరం ఉందనుకో, మనీ గురించి ప్రమోట్ చేసి ఇట్లా దగ్గర సో బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది, ఒక ఎగ్జామ్ 2 ఇయర్స్ ఫాలో అయితే లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అంటే క్లారిటీ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ అక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మీరు చేసే వర్క్ని డిస్టర్బ్ చేసుకోకుండా దాంతో పాటు ఎక్స్ట్రా తీసుకోవచ్చన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే క్యారీ అయ్యండి సార్. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ బిజినెస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, మీరు జాబ్ చేస్తుంది కదా. నేను జాబ్ చేస్తాను, అది మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ దాంట్లో ఏదైనా డబ్బు మార్గం ఉన్నది. ఓకే, చూద్దాం. అవును సార్, ఇన్వెస్ట్మెంట్ లేకుండా అవకాశం సార్. గ్రేట్ ఆపర్చునిటీ. మీ జాబ్ ను డిస్టర్బ్ చేసుకోవచ్చు, దాంతో పాటు ఎక్స్ట్రా చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా పార్ట్ టైం ఇన్కమ్ ఇంట్రెస్ట్ సార్? ఇన్కమ్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. అదే సార్, మెయిన్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది కదా. మనం ఉంటేనే డబ్బులు వస్తాయి, మనం లేకపోయినా డబ్బులు సంపాదించిన బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. డైరెక్ట్ సేవింగ్ ఆపర్చునిటీ. మీకు ఏమైనా డైరెక్ట్ సేవింగ్ ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలే. కానీ మనం ఉంటే డబ్బులు వస్తుంది, ఉండకపోతే కూడా డబ్బులు వస్తుంది. అది ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. ఆ ఒక్క మాట రాలేదు. ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోయినా డబ్బులు వస్తాయి కదా. దీన్ని డైరెక్ట్ సేవింగ్ అంటారు కదా, పాసివ్ ఇన్కమ్ అంటారు. నేను దీనికి ఏం చేస్తున్నాను అంటే, నేను కూడా గోల్డ్ వర్క్స్ లాక్డౌన్ గోల్డ్ షాప్ క్లోజ్ అయిన తర్వాత ఇన్కమ్ 0 అయిపోయింది. నేను లేకపోయినా డబ్బులు అవకాశం అవకాశం బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. నెట్వర్క్ కాన్సెప్ట్ ఇది. మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం పార్ట్ టైం గా ప్లాన్ చేయాలి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఇన్కమ్ ఉన్నది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఏం చేయాలి? ఏం చేస్తారు? సింపుల్ సార్. లాక్డౌన్ లో ఒక క్వశ్చన్ క్లారిటీ వస్తుంది. మీరు లాక్డౌన్ అన్ని షాప్స్ అయిపోయినాయి కదా. 2 షాప్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. అది కిరాణా షాప్ ఫీల్డ్ ఒకటి, మెడికల్ షాప్ ఫీల్డ్ ఒకటి. అవును కదా. మిగతా అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయి, జాబ్ కానీ క్లోజ్ అయ్యాయి. మీరు కూడా క్లోజ్ అయిన ఫీల్డ్ ఉందా, లేదా బిజినెస్ ఉందా మీకు వేరే ఉందా? మా జాబ్ కూడా క్లోజ్ అయింది. నేను లెక్చరర్. గోల్డ్ షాప్ లెక్చర్స్ ఇద్దరు కూడా సార్. ఇద్దరు మీరు తినడం మాట్లాడారు సార్. అందుకే సార్ మనకి ఇదేంటంటే పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ అనమాట. డైరెక్ట్ సేవింగ్ అని అది క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే ముందుకు వెళ్తాం. ఇంట్రెస్ట్ అయితే ఉన్నది. ఇంట్రెస్ట్ ఉందంటే మనకు 2 to 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ టైం స్పెండ్ చేస్తారు. ఓపెన్ హార్ట్ ఉండండి. మేడం ఫ్యామిలీ పక్కన కూర్చుంటేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా మేడం కూడా కూర్చోబెడతాను. చెప్పండి ఏం లేదు సార్, సింపుల్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్న కాన్సెప్ట్ ఇది. ఏంటంటే మనకు FMCG గుడ్స్ అనేది లైఫ్ టైం ఎవరికైనా బిజినెస్ ఇదంతా. ఎక్కడ కూడా అన్స్టాపబుల్ కంపెనీ అన్నమాట కాన్సెప్ట్ ఇది. ఇది ఇండియాలో #1 కంపెనీ. 2004 లో కంపెనీ స్టార్ట్ అయింది. ఈ కంపెనీ బ్యాక్ కూడా 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మనకు ఆల్మోస్ట్ టాప్ 100 అంటే టాప్ 100 మెంబర్స్ లో 36th ర్యాంక్ ఉంది వెస్టర్న్ కంపెనీది. టాప్ 10 లోకి రాబోతుంది మనకి ఇండియన్ డైరెక్ట్ సేవింగ్ కంపెనీ. ఎందుకు బయట ఫారిన్ కంపెనీలో ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా, ఆ ఫారిన్ ప్రొడక్ట్ వాడటం ఇండియన్ ప్రొడక్ట్ వాడితే బాగుంటుంది కదా. అవును కదా. ఇండియన్ ప్రొడక్ట్ వాడితే బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పే విషయంలో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అది పైసా ఉంటే ఏదైనా పెట్టారు. అదే క్లారిటీ ఇస్తున్నమాట. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ మనం బయట ఫినాన్స్ షాప్ డిమార్ట్ లో మోర్లో ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అక్కడ తెచ్చుకున్న వస్తువులు ఇక్కడ తెచ్చుకోవాలా. దీనివల్ల మనకు 60 to 70% మనీ అంటే మనం సేవ్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సేవ్ అవుతుందంటే మంచిది.
సింపుల్ కాన్సెప్ట్. రెండోది సార్ అంటే బయట షాప్ లో కిరాణా షాప్ లో గ్యారెంటీ ఇస్తారా? ప్రొడక్ట్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉంది సార్. ఇక్కడ మాత్రం 20% బెనిఫిట్స్ ఉంటుంది సార్. ఇది లైఫ్ టైం ఉంటుంది. ఒక 4 months రెగ్యులర్ పార్టీ చేసి 5th month లో మీరు 2000 పైన వచ్చి కూడా మనకు ఫ్రీ వస్తుంది. 2 offers ఉంటాయి అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉందా? డ్రగ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఏదైనా ప్రొడక్ట్ వాడాల్సిందే, నేను వాడతాను. ఇక్కడ ఏం లేదు 60 to 70% తీసుకోవచ్చు. రెండోది మూడోది ఏం సార్ అంటే మనం జస్ట్ చేంజ్ షాప్ చేంజ్ లైఫ్ అంటే అక్కడ షాప్ లో మన ఇబ్బంది ఇక్కడ కొనుక్కుందాం అంతే. మీకైతే అగ్రీ కదా సార్? సింపుల్ సార్. మీకు కావాల్సిన ఐడి ప్రూఫ్ ఏంటి? ఐడి ప్రూఫ్ ఇవ్వండి. మీ ఐడి ప్రూఫ్ ఇస్తే మీకు లాగిన్ నెంబర్ ఇస్తారు. వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇస్తారు. అది కూడా లాగిన్ కాదండి, జైనింగ్ కాదు. వెస్టేజ్ కి ఓనర్షిప్ ఇస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఓనర్షిప్ అంటే అవ్వడానికి రెడీ. ఓనర్షిప్ అవునారంటే ఎవరైనా ఓకే. ఆధార్ కార్డు తీసుకుంటాం సార్ దగ్గర లాగిన్ చేసేస్తున్నాం ఆల్రెడీ. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. ఒక 2005లో ఒక కంపెనీకి ఓనర్షిప్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే మనం బయట వాళ్ళు చెప్పబోతాం కదా, ఇదే విషయాన్ని కొంతమంది షేర్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఎంత ప్రొడక్ట్స్ మూవ్ చేస్తే అంటే రికమెండ్ చేయగలిగితే మనకు అంత డబ్బులు వస్తాయి కదా. మీకు తెలిసిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ లిస్ట్ మొత్తం రాయండి. ఆ లిస్ట్ వస్తుంది నేను ఎట్లా అప్రోచ్ కావాలో ఎవ్రీథింగ్ మీకు నేర్పిస్తాను. ఇది మన విన్నింగ్ టీమ్ ఒక టూల్స్ చూస్తాం. మనకు ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 o'clock ప్రోగ్రామ్ ఉంటుంది. అది అటెండ్ చేయండి. 21 మీటింగ్ మీరు అటెండ్ అయితే అందులో ఎలా డెవలప్ అవ్వాలి, ఏం కావాలి మొత్తం క్లారిటీ వస్తుంది. ఇది పోతా నేర్చుకోవచ్చు. ఇంకోటి మేజర్ ఏంటంటే సార్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఇప్పిస్తాం, 100 పీ కంప్లీట్ చేపిస్తాం. మనకు తర్వాత చేసే పని ఏం చేస్తారంటే మనకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేద్దాం. హోమ్ మీటింగ్ అంటారు. హోమ్ కొంతమంది కూర్చోబెట్టండి, క్లారిటీ ఇస్తాము. ఈ టర్నోవర్ ఏం చేస్తారు ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు టర్నోవర్ తెలిసిన వాళ్ళకు 10 మందికి 10 మందిలో ఇద్దరు ముగ్గురు కొత్తగా వస్తారు. నాకు ఏమర్థమైందంటే మీరు చెప్పే విషయంలో మీ లోపల చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది, ఏదో నిజం ఉన్నది అనిపిస్తుంది. నేను జాయిన్ में से कितने लोग ज्वाइन करें? सच में 30% मतलब लगभग कितना माने 6-7 మెంబర్స్ లాగిన్ అన్నారు. మిగతా అందరూ కస్టమర్స్ అయినారు. నా ఎగ్జామిన్ చూసి బిజినెస్ వచ్చిన వాళ్ళే 90% ఉన్నారు. 6-7 people ज्वाइन हुए, बाकी कस्टमर हुए. ज्यादातर लोग इनका एक्साइटमेंट देखते ही नहीं सर. परिभाषा वही काम करती है. मैं भी इनका एक्साइटमेंट देख के जुड़ा हूँ. कोई चीज होती है वास्तव में समझने कुछ नहीं आता. एक सवाल के जवाब बोल दीजिए, आपका हाईएस्ट रेट कितना है? 92,000. गोरे कंपनी ఉంది ఆల్మోస్ట్ ఫౌండర్ ప్లాటినం అక్కడ 8 years एग्जाम. वहां कुछ पैसा है? पैसे आया पैसे రాలే కాబట్టి అక్కడ గోడ మీద మొత్తం డ్రీమ్స్ రాసుకున్నా. ఆ డ్రీమ్స్ మొత్తం కిందికి రాలేదు. కానీ ఎగ్జాక్ట్ 54 days లో షార్ట్ కంప్లీట్ చేసుకొని ఫౌండర్ ప్లాటినం కంప్లీట్ చేసుకున్నా కదా ఇన్కమ్ అయితే రాలేదండి. ఇక్కడ మాత్రం కార్ వచ్చింది. 140 days లో కార్ వచ్చింది. ఎగ్జాక్ట్ ఇన్కమ్ కూడా బిందాస్ లైఫ్ చేసిన స్టిల్ బెస్ట్ చేసి బాగా పార్ట్నర్ చేసిన ఇన్కమ్ ఎందుకు రీజన్ అండి. నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. ఇంకా చాలా నాకు డ్రీమ్స్ కమిట్మెంట్స్ ఎక్కువ అనమాట. అందుకే స్టిల్ పార్ట్ టైం చేస్తున్నా. నెక్స్ట్ డిసెంబర్ వరకు నా గోల్డ్ షాప్ క్లోజ్ చేసుకుంటా. ఒకటి షాప్ రన్ చేస్తున్నా. నెక్స్ట్ 2023 నవంబర్ వరకు ఫుల్ ప్లేట్ లో వెస్ట్ బిజినెస్ ఏదైనా డిసిషన్ తీసుకున్నా. 2023 వరకు నాకు 500 గజాలలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నా. ప్లాన్ చేసుకున్నా. నెలకి 10 lakhs ఇన్కమ్ ప్లాన్ చేసుకున్నా. నన్ను నమ్ముకున్న చాలా మంది డౌన్లైన్స్ వచ్చారు. వాళ్ళందరూ గెలిపించడం నా పని. ఎక్కడ ఈ బిజినెస్ వచ్చిన ఒకటి మా నాన్న చనిపోయిన ఒక మాట అయిపోయిండు. చెయ్యప్పుడు ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండొద్దు అని చెప్పాడు. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండదు అని చెప్పాడు. ఇక్కడ నిజాయితీగా చేయడం చాలా ఇంపార్టెంట్. నిజాయితీగా ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి మా మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన డైరెక్ట్ వాడగలిగినా ఎలాంటి డాక్టర్ సజెషన్ లేకుండా. మా బాబుకి 16 ఏళ్ళ బాబు నాకు సెకండ్ డే కానీ కొలెస్ట్రాల్ క్యాప్సూల్ ఇస్తున్నా. ఇంతవరకు బాబు సెకండ్ టైం హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరం రాలేదు. నీ పెన్స్ కాబట్టి బయట కాంబిన్ హాస్పిటల్కి వెళ్తే 4 lakhs అడిగారు. అంత అవసరం రాదు. ఎగ్జాక్ట్లీ 2.5 months లోపల మీ పెన్స్ క్లియర్ చేస్తాం. మా సొంత మంత్రికి షుగర్ ఉంటే 380 షుగర్ నుంచి 140కి వచ్చింది. నేను 18 కిలోల బరువు తగ్గిన. ఈ ప్రొడక్ట్ చెక్ చేసుకున్నా. ఈ ప్రొడక్ట్ బయట చెక్ చేసుకున్నా.
ప్రొడక్ట్స్లో దమ్ము ఉన్నప్పుడు నేను చేసే బంగారంలో రాగి పీడకు కల్పించిన వస్తువు కాదు. కానీ బెస్ట్ రిపోర్ట్లో 100% रिप्लेसमेंट की जरूरत नहीं पड़ी घुटना टिको क्या तेलुगु आ गया। थैंक यू सो मच। हम 5 प्लान से ज्यादा सोच के नहीं पा रहे थे, ये 21 प्लान दिखा रहे जी भाई, हो सकता है कि नहीं 21 प्लान अगर नहीं दिखा सकते 25 भी हो। मैं चाहूंगा आप जगह चेंज कर लें और अशफाक जी, शाहीन जी, आप वहीं बैठे रहते हैं, आपको तकलीफ नहीं देनी चाहिए, आप यहाँ जाइए। राइट, आप हिंदी में बात कर सकते हैं। राइट, ओके। अशफाक जी, शाहीन जी के बारे में मैं क्या कहूँ, पर ये कह सकता हूँ कि जिंदगी पे ही अगर खतरा हो और सामने दिख रहा हो कि शायद जिंदगी का अंत आ जाएगा, तो हमारी वर्किंग बढ़नी चाहिए या कम होनी चाहिए। और जब जिंदगी में खतरा हो तो ये शरीर है कमबख्त, ये शरीर भी उतना साथ नहीं देता है। और बहाना, इससे बड़ा कोई बहाना नहीं हो सकता कि मेरे पास इतनी बड़ी बीमारी है, मैं कैसे कम, कैसे आगे बढ़ूं। छोटे मोटे बहाने तो उसके सामने आते ही नहीं। मैं बहुत ज्यादा शेयर नहीं करूंगा, मैं तो अशफाक जी और शाहीन जी से कुछ सुनना चाहूंगा कि इस ऐसी बीमारी जो जिसे इसका नाम लेना भी बुरा है, और बीच में आपने देखा होगा कि मैं उठ के गया था अशफाक जी के पास और उनसे यही पूछने गया था कि क्या उनका कंसेंट है कि क्या मैं इस बीमारी का नाम लूं और क्या उस बीमारी के बारे में कुछ अपने बारे में शेयर करने में कंफर्टेबल है। इसका नाम कैंसर है, और कैंसर हो और उसके बाद कोई वर्किंग करे और बहुत कम समय में यूसीडी लेवल अचीव करे और 1 लाख रुपए से ज्यादा टीम को सुनना पड़ेगा। मैं तो सुनना चाहूंगा अशफाक जी से कि कैसे, कब, क्या डायग्नोस हुआ, कैसे आपकी जर्नी रही और रोजाना की वर्किंग क्या रहती है। हेलो फ्रेंड्स, जमाने में और बता के एक साल में आप 50,000 का चेक ले सकते हैं। जब 1 साल तक तो मेरा 80,000 का चेक बन गया था। मेरे बच्चे भी गया थे बिजनेस करने के लिए, लेकिन मेरे को ख्वाहिश नहीं करना कुछ तो कुछ करना लाइफ में, बच्चों के बोझ में रहना पर कुछ काम करना। मेरे 4 लड़कियां हैं, सबकी शादी हो गई और सब जिम्मेदारी के बाद ये बिजनेस मिला। जब पहले मिलता तो सब तो ये बात जो चलेगा, अब जो है वो करना है। देखिए, आपकी बड़प्पन है, आपने स्टेज पे पहले भी देखा शाहीन जी को, उन्होंने इसके बारे में शेयर नहीं किया। मैं एक सवाल पूछना चाहता हूँ शाहीन जी, बिजनेस आपने शुरू किया, आप किसी और की सपोर्ट नहीं किया, और ये कैंसर बीमारी कब डायग्नोज हुई, कब? 1 साल पहले। बिजनेस कब शुरू किया था? 3 साल पहले आपने बिजनेस शुरू कर दिया। शुरुआत कैसे हुई? क्योंकि देखिए, लेडीज की अपनी लिमिटेशन होती है और हर लेडी की, है ना। आपने कैसे लिस्ट बनाई, कैसे वर्किंग की, इनका सपोर्ट नहीं था। बहुत सारी लेडीज यहाँ पर आ चुकी है, बहुत सारे जेंट्स यहाँ पर होंगे, उनके अपने लिमिटेशंस हैं, उनके अपने बहाने हैं, लेडीज के अपने बहाने, अपनी लिमिटेशंस हैं। उनको क्या मैसेज देना चाहेंगे और आपने कैसे शुरू किया, उसके बारे में थोड़ा सा बताइए, फिर उसके बाद हम कैंसर पे बात करेंगे। जब मुझे जमाने में प्लान बताने में क्या कि मैं कपड़ों का बुकिंग था मेरे पास, जो लेडी मेरे को बताने लायक 3-4 महीने काफी।
नहीं अम्मा को मैं नहीं करती बोली। तो जबरदस्ती एक दिन रात में ले लेके आए अंजुम खातून ने और जमाल ने ये आके बताया मामा जी मैं नहीं कर सकूंगी, ये सब काम तो मेरे से नहीं होगा। तो बताया कि हम आपकी साथ देंगे, सपोर्ट करेंगे, आप हम बताया सब काम करिए, हाँ वो तो जरूर करेंगे। मीटिंग्स करते थे जमाल में मेरे घर पे हर हफ्ता मैं अपने आप थोड़ा समझाती थी कि उसका मीटिंग में कनेक्ट कर लेती थी। लोग मुझे देख के मेरी बातें भी अपनी करने वाले बहुत सारे लोग हैं मेरे को चाहने वाले, तो सब अरे आप कर रहे तो हम भी कर सकते, बोलिए जाए तो जाते हैं। ऐसा नहीं कि कोई नहीं करता हूँ तो अगर कम लोग बोले भी करो उसको ईजी लेके जाओ तो दूसरा लोग नहीं बोलते थे आपका चेक हाँ पूछते आपकी गाड़ी आपका जवाब है ना, गाड़ी का चेक पहले तो कुछ नहीं रहता, पहले हम मेरे साथ चलते थे कहीं जाना है खबर नहीं, इन लोगों से अटैच करा देती थी, कुछ नहीं कभी करेंगे बिजनेस करेंगे, चलिए आप अच्छा ही कर रहे होंगे बोलते भरोसा करो। क्योंकि मानिए में भी कुछ लोग मेरे से बहुत अच्छा रहते हैं, क्योंकि इनकी बात जाने के मेरा इंप्रेशन बहुत अच्छा है लोगों में भी, तो मैं सबसे अच्छा रहती हूँ। सब कोई बात नहीं करा किससे बात करती हूँ मैं अफसोस से बताऊँ तो जाओ मैं खाली नहीं आऊँ कल जाते थे इस तरह सब बोलते रहे कि 1 मिनट का सो आपको मैं नहीं बोला, अगर आप इसको नहीं बताएंगे तो आपने हमेशा मैं उसको बता देना था, मैं बोलता नहीं बोलता। एक बार हम ऑटो में आ गए तो मैं इनको ऑटो वाला से बात कर रही थी, उनको पूछा तुम क्या कमाते क्या है, उन्होंने बताया मैं सुबह से शाम तक एक ऑफिसर की कार चलाता हूँ, उसके बाद रात में 8 से 12 ऑटो चलाता हूँ। तो मैं इनको बताती हूँ उनका पता खोल के उससे रात हरे भी बता सकते अब हम आ गए मैं बता दीजिए हम उसी से आगे गए हम सामान हो गया करना चाहे तो हर जगह बिजनेस की वजह से वेरी नाइस मैसेज। कैंसर बहुत बुरी बीमारी है और आपको डायग्नोज हुआ, उसके बाद की जर्नी क्या रही, आपने क्या वर्किंग चालू रखी या फिर बैठ के डिप्रेस हो? जब मालूम हुआ तो बच्चे परेशान हुए, पहले तो मैं बताया 4 लड़कियां हैं, बच्ची लड़ने की आई नहीं पता रहा, आहिस्ता आहिस्ता बात कर रहे रिपोर्ट देख के कि क्या हुआ, तो नहीं मम्मी ऐसा है बोलते जब मेरे भी तो मालूम होना, एक डॉक्टर के पास गए, डॉक्टर क्या बोले पेशेंट को बाहर भेज दो, बोली नहीं मैं बाहर नहीं जाऊंगी, जो बोलना मेरे को बोल गया, क्योंकि मैं पेशेंट को मेरे को मालूम ना क्या करूँ, तो ठीक है बोलते सब सुना है, इसका परेशानी की क्या है, अच्छी खासी लाइफ जीजिए, एंजॉय करिए, सब करिए, खाने के दिन जाइए, चाहे हार्ट अटैक से क्या चले क्या किसी से कभी कोई शिकायत वैसे नहीं है, कोई नॉलेज से आप पूछे बोला कोई मेरे से किसी की शिकायत नहीं, ऐसा कुछ भी नहीं, कभी 5 हो जाते कभी
फोन कर रहे कभी ऐसी हो जाते कभी कहीं जाने में डॉक्टर के पास तुम्हारी बोल के क्या जाते आपका घर बैठ के आराम से कर रही हूँ मेहनत करके डॉक्टर बने फिर भी नेगेटिव करके हम 22,000 नहीं मिल रहा ऐसा फिर किसी को नहीं बोला 1,51,000 कार भी नहीं, कौन सी गाड़ी? स्विच कर 12 महीने में आ गई थी मेरे पास गाड़ी तो शाहीन जी ने गिफ्ट दिया अशफाक भाई, तो मुझे पूछना चाहिए अशफाक भाई कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। मैं हमेशा इनको गिफ्ट देता था, मैं बर्थडे के टाइम, एनिवर्सरी के टाइम, बहरहाल बहुत सारे गिफ्ट दिया मैं, तो इसलिए कोई मौका मिला गिफ्ट देने का तो खुशी भी है। मैं भी इस बिजनेस में मैं भी इंटरेस्ट कर रहा हूँ। मैं इनका जो काम है वो देख के फिर मैं बहुत खुश हुआ। मैं जैसा मैं गिफ्ट देता था वो भी मेरे को गिफ्ट दिए और बहुत इंजॉय कर रहे हैं बिजनेस में। और देखिए आप ये बिजनेस में देखिए एक ही कोई लिमिट नहीं होती, जो दिलो जान से करना है। और मेरी 67 कहती है। लोग हिम्मत हार जाते हैं, अब तो 60 के हो, अब तो रिटायर हो गए, अब क्या काम करेंगे? अभी 67 में देखो स्ट्रॉन्ग और इस बिजनेस में और आगे जाना। क्या शुभारंभ करें क्या? अभी ठीक है, अभी इनको बैठने दूं या बोल दूं? दोबारा क्यों बुलाओगे इनको? पता चला दोबारा आप थोड़ी देर यहीं बैठे रहो, यही कंफर्टेबल है, आप यहीं बैठे रहो क्योंकि इनका भरोसा नहीं है। लाइट का बड़ा चैलेंज था, कुछ पीछे से लाइट जा रही थी, फिर जनरेटर पे इन्होंने शिफ्ट किया, फिर जनरेटर में कुछ गड़बड़ हो गई, तो हमारी टीम संदीप और अमित और सब लोग ने जाके बहुत उनके साथ बातचीत करी और उसके बाद हम लाइट पे यहाँ पहुँचे हैं और तब आपका प्रोग्राम हो पा रहा है। तो अभी भूल जाएं अभी तक क्या हुआ, अब आप एंजॉय करें क्या होने जा रहा है। यस, ये सलीम भाई और वो श्रीनिवास जी ऊपर वाले कर रहे थे, ऊपर वाले थोड़े मजे ले लिए, तो अभी नहीं, अभी ठीक है ऊपर वाले, अभी ठीक रखिएगा क्योंकि बहुत सारे लोगों की जिंदगी बदलना बाकी है। मजा आ रहा है आपको? और ऐसा लग रहा है कि नहीं लग रहा है कि अगर ये कर सकते हैं तो हम भी कर सकते हैं? मैंने इसलिए कहा था कि आज के बाद ये बहाने, आज ये जब सेशन खत्म होगा तो ये बहाने सारे दरवाजे के बाहर जाएंगे, इसलिए कोई हिले ना। और अभी बहुत सारी और कहानियां बाकी हैं, बहुत सारे लोगों को और सुनना बाकी। प्लीज बोलिए ये वाला क्यों यूज करें, दूसरा दे दें हम, दूसरा वो वाला माइक ले लीजिए, हाँ वो बेटर है। सर ये ऊपर वाले का करम है कि ये एज में मुझे ये बिजनेस मिला और एंजॉय कर रहे हैं। राइट, अब ये है तबीयत खराब बोल के नहीं सुन रहे हैं कभी, तो ऐसे वेस्टीज की वजह से, आप लोगों की वजह से, विमेन टीम की वजह से सब सर के बातें सुन के, स्लीपी सुन के बहुत स्ट्रांग हो गए। इतने सारे लोगों की दुआएं, और मैं चाहूंगा कि एक बार प्रेज जरूर करें शाहीन जी के लिए कि बहुत जल्दी स्वस्थ होंगी और ये कैंसर को हरा देंगी और हमारे साथ 100 साल की उम्र आपको लगे, ऐसी दुआएं। अब इनको DUCD कैंसर को छतरी का रिकॉग्निशन अगर हुआ तो मैं इंशाल्लाह, अगर जिंदगी है तो वही कर लूंगा। बिल्कुल होगा, बहुत जल्दी होगा, और हैदराबाद में फैमिली यूनियन हो तो ये रिकॉग्नाइज होंगे, ऐसी दुआ है। छतरी वाला रिकॉग्निशन चाहिए, बिल्कुल छतरी आएगी। थैंक यू शाहीन जी, थैंक यू अशफाक भाई। और मैं इस बीच सब लोगों से पूछना चाहूंगा, क्या आपको इसके पहले पता था कि आपको बुलाया जाएगा? क्या आपको बताया गया था कि सवाल पूछेंगे आपसे? क्या आपको कोई पैसे दिए गए हैं? या आप लोगों को तो नहीं होगा, ये रिकॉर्डिंग में जा रहा है इसलिए मैं बता रहा हूँ, कोई पैसे दे के नहीं बुलाया गया इन लोगों को कि ये बोलना है। सवाल नहीं पता, इन्हें ये पता भी नहीं था कि इनको बुलाया जाएगा। ये स्टोरी बना के नहीं आया, जो रियल स्टोरी है
हम बताते इसलिए नहीं है ताकि जो रियल चीज़ है वही निकले। जब अचानक पूछा जाता है तो जो सच्ची बात है वही निकल के आती है। राइट, मैं चाहूंगा कि पुण्यवती जी को ये माइक दे दिया जाए। पुण्यवती जी, पुण्यवती जी सिंगल लेडी है, साथ में पार्टनर नहीं है। ज्यादा जानकारी वही देंगी, पर इस बिजनेस में डायमंड है और बैकग्राउंड ये रहा है कि आप सर पर रखकर, क्योंकि जहां ये रहती हैं अभी बताएंगी, वहां पर कोई साधन नहीं है, कोई ट्रांसपोर्ट का साधन नहीं है। हमारे पास तो, हम मेन हैदराबाद शहर में रहते हैं तो भी वाहनों का अंबार होगा, पर ये ऐसी लोकेशन से आती है कि जहां पे ट्रांसपोर्ट नहीं है कोई, और सर पर रखकर सामान इन्होंने काम शुरू किया और आज डायमंड गई हैं। अपने बारे में पुण्यवती जी हम आपसे जानना चाहेंगे कैसे आपने वेस्टीज बिजनेस की शुरुआत की और अब कैसे सफलता हासिल की। ट्रांसलेशन चाहिए होगा और मैं आप लोगों से रिक्वेस्ट करूंगा बैठ जाइए, देर लगेगी, आप लोग आराम से कंफर्टेबल होकर सुनिए तो दिमाग ज्यादा एब्जॉर्ब करेगा। खड़े मत रहिए प्लीज, ट्रांसलेट कीजिए। एग्री ग्रैन्युअल्स 20 किलो के एग्री ग्रैन्युअल्स सिर पे रखकर जाके बिजनेस बिल्ड किया है। पुण्यवती जी सुनेंगे, उसके पहले ट्रांसलेशन। అర్థమైందా క్వశ్చన్? మీరు ఎలా స్టార్ట్ చేశారు, మీ జర్నీ గురించి కొంచెం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు పుణ్యవతి గజ్వెల్, ఫ్రమ్ గజ్వెల్. నేను ఈ డిసిషన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకు తీసుకున్నాను అంటే ఈ డిసిషన్ అనేది నాకు మా అత్తమ్మకి ఒకడే కొడుకు, 3 ఆడపడుచులు. మా అత్తమ్మకి ఆధారు అనేది నేనే కావాలనుకున్నా, ఒక కొడుకులాగా ఉండాలని నిర్ణయించుకున్నా. మా సార్ లేడు కాబట్టి నేను ఆమెకి, వాళ్ళ పిల్లలకి ప్లస్ మా అత్తమామకి, మా ఆడపడుచుకి, ప్రతి ఒక్కరికి నేను ఒక ధీముగా, ఒక కొడుకులాగా నేను ఉండాలని నా డ్రీమ్ అనేది పెట్టుకున్నా. నేను చేస్తూ కొన్ని కంపెనీలలో కూడా వర్క్ చేసిన, కూలి పని చేసిన, ఉపాధి పని అనేది చేసుకుంటూ నాకు ఈ కష్టం అనేది ఎదురైంది. కాబట్టి నేను ఎలా చేయాలి, ఎందుకు, ఏ కష్టపడితే మనకు డబ్బులు వస్తాయి, నా పిల్లల్ని, మా అత్తమామని ఎలా పోషించుకోవాలి అనేది నేను గట్టిగా నిర్ణయం అనేది నా మైండ్లో ఫిక్స్ అయింది. స్కూల్లో వంట చేస్తూ నేను సంధ్య మేడం అంగన్వాడీ మేడంకు చెప్తుంటే, నేను ప్రైమరీ స్కూల్లో వంట చేస్తుంటే మేడం చెప్పింది, అక్కడ ప్లాన్ చెప్పింది, నా నుంచి అవుతుందో కాదో అనేసి మేడం కొంచెం ఆలోచించింది. మనీ గురించి ఇబ్బంది అవుతుందేమో, పిల్లలు వీళ్ళ అత్తమామ ఒప్పుకుంటారో లేదో, ఒక సింగిల్ లేడీస్ కదా, ఇట్లా మీటింగ్స్కి వస్తుందో లేదో అనేసి ఆలోచించింది మేడం. బట్ నేనేం చేసిన అంటే, అవకాశం కొంచెం మేడం వెళ్ళిపోయిన తర్వాత అంగన్వాడీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ అవకాశం ఏంది, ఎలా ఉంటుంది అనేది నేను తెలుసుకున్నా. మేడం వాళ్ళ ఇంటికి, మా ఒకటే విలేజ్ కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దీని గురించి తెలుసుకొని దీని ద్వారా ఏమున్నది, ఎలా ఉన్నది, దీని తర్వాత డ్రీమ్ ఏమున్నది, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అన్న ఆలోచనలో ఉన్నా కదా నేను. అదే ఆలోచన ఆమె ఏం చెప్పిందంటే, మేడం అక్క కొంచెం డబ్బులు అయితే ప్రోడక్ట్ మీరు జస్ట్ షాప్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనేసి చెప్పింది మేడం. నేనేం చేసిన అంటే, నా దగ్గర డబ్బులు లేవు కదా ఎక్కువ, నాకు ఒక పింఛన్ అయితే వస్తుంది. ఆ పింఛన్ డబ్బులు 2000, బట్ స్కూల్లో 3000, 5000 వస్తుంది. 5000 ప్లస్ దానికి నేను ఈ మీటింగ్, ఈ మేడం చెప్పిన దాన్ని ప్రోడక్ట్ తెచ్చుకుంటూ స్కూలు ఆగిపోయినప్పుడు నేను ఏం చేస్తుంటే అంటే ఉపాధి పని కూడా వెళ్ళేదాన్ని. దాంట్లో पुण्यवती जी, मैं 1 मिनट रोकना चाहूंगा आपको। मुझे चरण जी ने बताया 5000 रुपए इनकम होती थी आपको, 5000, और सलीम भाई ने मुझे बताया कि 2 साल तक वेस्टीज से आपको कोई इनकम नहीं हुई, 2 साल तक। तो भी 2 साल तक आप एक्टिव होते थे? నాకు డబ్బులు రాలేవని నేను ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే నేను సత్యసాయి నిగంకు ఫస్ట్
సార్ వాళ్ళ మీటింగ్ కు एक అటెండ్ एक అయినా मिनट रोकूंगा आपको। एक भाई का फोन आया कल, मेरा 1 साल में बहुत खर्चा हो गया, मेरा खर्चा हो गया तो मुझे कर्जा हो गया, मैं आत्महत्या कर रहा हूं। अभी वो पता नहीं जिंदा है कि गए। हाँ? अच्छा सुबह आपने बता दिया, वही कॉल था। अभी है वो, शायद जिंदा तो होंगे। वो रोक दिया उनको, भाई बस से उतर जा। नहीं, क्यों कर रहे हैं? नहीं, मैं अपने पापा मम्मी को बताएंगे तो उनको सहन नहीं होगा, तो आत्महत्या कर लेंगे तो सहन हो जाएगा क्या? कंफ्यूज। और यहाँ 2 साल तक पैसा नहीं आया रसीद से, फिर भी सपना स्ट्रॉन्ग था, पैसा आएगा वो पता था, इसीलिए करते रहे। ये कंसिस्टेंसी। मीटिंग अटेंड की, उसके बावजूद बहुत बड़ी बात है। पुण्यवती जी प्लीज आप कंटिन्यू कीजिए, बताइए। నేను ఫస్ట్ నేను ఎస్పీ బాల్ సార్ది సత్యసాయి నిగములో అటెండ్ అయినా. అక్కడ నిర్ణయం ఏం తీసుకున్నానంటే, నేను ఈ జనాలను చూసిన తర్వాత ఇట్లా డబ్బులు మేడం చెప్పింది, నేను జస్ట్ షాప్ చేంజ్ చేస్తేనే ఇంత పెద్ద మీటింగ్ అటెండ్ అవుతున్నా. నేను మొత్తం ప్లాన్లు మీటింగ్ వింటే ఈ మందిని చూసి కోట్ల సంపాదన అనేది ఖచ్చితంగా దీంట్లో ఉన్నది అనేది నేను ఫిక్స్ అయినా. నేను సత్యసాయి నిగంకు వచ్చిన తర్వాత నేను ఒక 1 మంత్కే సత్యసాయి నిగంకు వెళ్ళిన. ఆ సత్యసాయి నిగంకు వెళ్ళిన తర్వాత ఒక 2-3 మంత్స్లోనే నాకు ఎఫ్ఆర్ఓ మీటింగ్ ఢిల్లీకి వెళ్ళిన. ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత तो आपके पास पैसे नहीं होते थे पुण्यवती जी? एक सेकंड, एक सवाल है मेरा। पैसे नहीं होते थे तो भी दिल्ली जाने का सोचा आपने सोचा नहीं खर्चा बहुत हो जाएगा, आपने अपलाइन से पैसे नहीं मांगे, आपने अपलाइन को बोला नहीं पैसे दे दो, टिकट दे दो, मैं कैसे जाऊंगी, ऐसा बहाना नहीं मारा आपने? क्या सोचा आपने उस समय? क्या सोचा कि दिल्ली क्यों जाना है? నా దగ్గర పైసలు లేవు, కానీ నా డ్రీమ్ అనేది పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉన్నది కాబట్టి क्या ड्रीम है आपका पुण्यवती जी? నా దగ్గర డబ్బులు లేవు కదా అని ఆలోచించలేదు నేను. ఎందుకంటే డబ్బులు మేడం వాళ్ళు సార్ వాళ్ళు నేను వరకు నేను స్కూల్ ड्रीम, आपका ड्रीम क्या है पुण्यवती जी? जिसने आपको इतना पेशेंस रखाया, दिल्ली आप गए, कोई पैसा नहीं आया, उसके बावजूद आप काम करते हैं, ड्रीम क्या है? నా డ్రీమ్ నా పిల్లల ఎడ్యుకేషన్ ప్లస్ నేను ఒక మత్త మామకి ఒక కొడుకు లాగా నిలబడాలి. నేను सास ससुर के लिए आप बेटा बन जाएं, ये ड्रीम है, और बच्चों की बहुत अच्छी एजुकेशन हो, ये ड्रीम है। चरण जी ने मुझे बताया, प्लीज। నేను డబ్బులు పని చేస్తున్నా కదా సార్ వాళ్ళ దగ్గర, డబ్బులు అనేది ఒక్కొక్క 1000 అనేది 1000 రూపాయలు అనేది ఒక 4000 తీసుకున్నా. నా డబ్బులు పింఛన్ అనేది ఒక చిట్టిలాగా వేసుకుంటూ ఒక 10,000 అనేది ఒక అకౌంట్లో అనేది జమ చేసుకొని, నేను ఎఫ్ఆర్కు అగ్రికల్చర్ కూడా కొంచెం ఉన్నది, ఆ పత్తి అమ్మి పైసలు ఒక దగ్గర పెట్టుకొని ఎఫ్ఆర్కు అనేది నేను వెళ్ళడం జరిగింది సార్. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నా, కానీ లాక్డౌన్ వచ్చింది. నా అదృష్టం కొద్దీ మా అత్తమ్మ మామ ఒక సింగిల్ లేడీస్ కదా, బయటకు వెళ్తుంటే నానా మాటలు బయట వాళ్ళ మాటలు పట్టుకొని కూడా पुण्यवती जी मैं 1 मिनट रोकूंगा आपको, कुछ लोग चाह रहे हैं हिंदी में भी बोलिए जाए, चरण जी को माइक दे रहा हूँ, हिंदी में बताएंगे। पुण्यवती मैडम क्या बोल रही है कि उनका जो इनकम है वो 5,000 ही है। 2,000 रुपये गवर्नमेंट से उनको विधवा का पेंशन आता है, 3,000 रुपये उनका स्कूल में खाना बनाते हैं तो उसका पैसा उनको मिलता है। और जब वो पहली बार सत्यसाई हॉल में आए थे, वहाँ इतने सारे लोगों को देखा तो उनको एक चीज़ समझ में आई, मैं अगर दुकान बदलने से ये मीटिंग में आ सकती हूँ तो फिर अगर मैं सीख के बिजनेस करूँगी तो मेरे को कितना पैसा आएगा। तो ये उनका ड्रीम बन गया। जब उनका ड्रीम बन गया तो वो थोड़ा सीखना शुरू किए, तो उसके 3-4 महीने के बाद एफआरयू की बारी आई, एफआरयू प्रमोशन शुरू हुआ, तो इनके पास पैसा नहीं था। तो जब उनके पास पैसा नहीं था तो इन्होंने क्या किया कि अपने पेंशन में से 1,000 रुपया वो साइड में रखना शुरू किया, और साइड में रख के जैसे ही एफआरयू के टिकट के बारे में बोला गया, इमीडिएटली उन्होंने पैसा निकाल के वो देकर अपना एफआरयू का टिकट बुक किया दिल्ली के लिए।
ट्रेन से और उसके बाद वो गोकर्ण भी अटेंड किए थे। अब ये सब सीखने के बाद जब काम शुरू होना था वो टाइम पे लॉकडाउन आ गया। तो वो ये बोल रही है कि लॉकडाउन आना मेरी बदकिस्मती नहीं थी, लॉकडाउन आना मेरे लिए किस्मत की बात हो। एक बार सलीम भाई कुछ बता रहे हैं। सलीम भाई यहाँ पर हैं हमारे साथ और साथ में पुण्यवती जी की अपलाइन, एक बार हाथ खड़ा कीजिए। ये अपलाइन है, इनके सपोर्ट से पॉसिबल हुआ। सलीम भाई कुछ बता रहे हैं। तो बाजू में जो बैठे संध्या मैडम एक स्कूल में टीचर को प्लान बताने गए। पुण्यवती जी वहाँ पे खाना पकाते पकाते सुने ये क्या बोल रहे, फिर उनके घर गए। आप क्या बोल रहे थे मेरे को बताओ। वो जाके घर पे जबरदस्ती पूछ के ज्वाइन होके, टीचर ज्वाइन नहीं हुए मगर जो पकाने वाले ज्वाइन होकर ज्वाइन करते हैं। कि जितनी स्टोरीज हैं, ऐसा नहीं है कि इस सेशन के बाद हम इसी तरह कुछ लोगों को ढूंढने लग जाएं। हमारे फिल्ट्रेशन का हमारा जो फिल्टर है वो सिर्फ एक ही फिल्टर काम करता है, उसमें कोई बैकग्राउंड काम नहीं करता, कोई कास्ट, कोई क्रीड, कोई रिलीजन काम नहीं करता। एक ही फिल्टर है, वो है ड्रीम का फिल्टर। किसी के पास अगर ड्रीम है तो वो 3,000 की पगार हो, 5,000 की पगार हो, आ सकते हैं। किसी के पास बहुत बड़ी बीमारी हो तो वो आ सकते हैं। किसी के पास कोई भी बड़ा चैलेंज हो, पर ड्रीम बड़ा है तो एक दिन में 21 प्लान भी दिखा सकते हैं। ड्रीम ही एक फैक्टर है, इसके अलावा कोई और फैक्टर नहीं है। हमारे पास ऐसे मंच पे आए हुए ऐसे भी लोग हैं जिनके पास 6 डिग्री है, 6 डिग्री एजुकेशन, इतना हाईली क्वालिफाइड, 6 डिग्री लेकर भी वो इस बिजनेस को कर रहे हैं क्योंकि उनके पास ड्रीम है। और कोई 1 डिग्री वाला भी होगा, उसके पास ड्रीम नहीं होगा तो हमारे चेकलिस्ट से बाहर हो सकता है, हमारे फिल्टर से बाहर हो सकता है। एक ही फिल्टर है, ड्रीम। पुण्यवती जी आप कुछ बोल रहे हैं प्लीज। ఎఫ్ఆర్యూలో నేను ఢిల్లీలో ఏమో ఎక్స్ప్రెస్ అయ్యాడు అంటే సిన్సారు స్టోరీ విన్నా. అక్కడ మంగళసూత్రం కూడా కుదబెట్టి అప్పుడు నేను ఏడ్చిన. సార్ వాళ్ళు చెప్తున్న విషయాలు, శ్రీదేవి మేడం కూడా చెప్తున్న విషయాలు ఏడ్చి, నాకు హిందీ రాదు అయినా నాకు ఏడుపు వచ్చేసింది. నేను బాధలో ఉన్నా కాబట్టి నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. హిందీ అస్సలే అర్థం కాదు, ఆ ప్లాన్ అస్సలే అర్థం కాదు. కానీ నేను డిసిషన్ తీసుకున్నది పెద్దగా తీసుకున్నా. అక్కడికైనా వచ్చిన తర్వాత, ఢిల్లీకైనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ అయిన తర్వాత ఏమైందంటే మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఒప్పుకోరు కదా ఇంట్లో. అయితే మార్నింగ్ సీడీ అనేది స్టార్ట్ అయింది. నా అదృష్టం అది. ఒక్క నిమిషం तो इनके सास ससुर सपोर्ट नहीं कर रहे थे। लॉकडाउन हो गया, मेरा किस्मत अच्छा है, मॉर्निंग सी पे शुरू हो गया। जब मेरे सास ससुर सुने उसके बाद वो भी सपोर्ट करना शुरू कर दिए। समय थोड़ा कम है हमारे पास पुण्यवती जी। मैं बस इतना जानना चाहूंगा आपसे, आपको हम सुनेंगे, आगे भी समय मिलेगा तब सुनेंगे। आपका क्या ड्रीम है और आप कितनी जल्दी क्या अचीव करने वाली है वेस्टीज बिजनेस में? यूसीडी कब तक? ఇప్పుడు అగస్ట్ 2022। अच्छा, क्या बात है। अगले 6 महीने के अंदर यूसीडी लेवल, अभी टाइम है। तो लास्ट जब इवेंट अपना ऑनलाइन फैमिली रियूनियन हुआ था उस टाइम पे उनके ससुर की तबीयत बहुत खराब थी, हॉस्पिटल में एडमिट थे और ये भी उनका सेवा करने हॉस्पिटल में थे। पूरा फैमिली रियूनियन वो हॉस्पिटल में बैठ के अटेंड करें। టికెట్ బుక్ చేసుకున్నా. మా మామయ్య బాగలేడు కానీ టికెట్ బుక్ చేసుకున్నా కానీ ఎఫ్ఆర్యూ అనేది నేను పోయిన సంవత్సరం వినలేకపోయినా. హాస్పిటల్లో ఉండి మా మామయ్య జూన్లో విన్నా, ఫోన్లోనే విన్నా. అక్కడ కూడా ఒక మినిమం ఒక 2-3 నర్సులకు కూడా వినిపించిన, వాళ్ళని కూడా కొందరిని జాయిన్ చేసుకున్నా. तो उनके ससुर जी का तबीयत खराब था, वो हॉस्पिटल में ही फ़ोन से एफआरयू अटेंड करते हुए और कुछ नर्स को भी बताया और 3 नर्सों को उन्होंने ज्वाइन भी करवाया। मतलब हॉस्पिटल में ही उन्होंने काम शुरू किया।
जोरदार तालियां पुण्यवती जी, समय थोड़ा कम है, मुझे रोकना होगा आपको। एक बार जोरदार तालियां। मैं चाहूंगा माइक आप तेजश्री जी और राजू जी को दे दीजिए माइक, हम उनसे सुनेंगे। तेजश्री जी और राजू जी, मैं आपके बारे में बता दूं कि आप पुलिस जॉब में हैं, हस्बैंड। हाँ, आप पुलिस में कौन है? अच्छा, हस्बैंड नहीं है, ओके। आपके हस्बैंड पुलिस जॉब में, माफ कीजिएगा मैं भी पहली बार मिल रहा हूँ जिसलिए मुझे मैं रिकॉग्नाइज नहीं कर पाया। वो पुलिस जॉब में है। आपने मात्र 7 महीने में 77,000 रुपीज का चेक लिया है। यस, पॉसिबल है। आपका डायमंड लेवल है और एक बहुत बढ़िया गाड़ी किया सेल्टोस वेस्टीज बिजनेस से लिए और पार्ट टाइम में करके। आप हिंदी में कंफर्टेबल है? तेलुगु बोलेंगे? तेलुगु बोलेंगे, कोई बात नहीं। आप अपनी जर्नी के बारे में थोड़ा सा बताइए। डायरेक्ट सेलिंग पहले आपने कभी किया है कि पहली बार कर रहे हैं? ఇంతకు ముందు మీరు ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ వేరే బిజినెస్ చేశారా? Sir, I don't have any experience and I don't have any idea about network marketing. So when did you first join this business? February 2nd, 2021. February 2nd, 2021, एक साल हुआ है और 77,000 का चेक। Yes, sir. Can you tell us more about your journey? You can speak in Telugu. Okay. We'll translate. Yeah. Okay, sir. First of all, good morning all leaders. నా పేరు తేజశ్రీ, ఐఎమ్ ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం. నాకు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం ఎట్లాంటి ఐడియా లేదు సార్. యాక్చువల్లీ పురుషోత్తం దాస్ సార్ అండ్ కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్. మా హస్బెండ్ పురుషోత్తం దాస్ సార్, దే ఆర్ కొలీగ్స్ సార్. 2018లో మా హస్బెండ్కి ఈ ఆపర్చునిటీ చెప్పారంట, బట్ మా హస్బెండ్ నా వరకు అయితే తీసుకురాలేదు సార్. బికాజ్ హీ డోంట్ బిలీవ్. సో ఇట్లాంటి అన్ని వేస్ట్, డబ్బులు రావు అట్లా అనేసి కనీసం నాకు కూడా చెప్పలేదు. అయితే నేను బిఎడ్ చేశాను సార్. నేను మై డ్రీమ్ గవర్నమెంట్ టీచర్. 2017 టీఆర్టీలో నేను బాగా హార్డ్ వర్క్ చేశాను సార్. బాగా హార్డ్ వర్క్ చేసి చదివాను నేను. బట్ నాకు గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది సార్. ఎట్లా మిస్ అయిందంటే యాక్చువల్ నేను సెలెక్ట్ అయ్యాను, బట్ నాది డిగ్రీలో బీకామ్ సార్, బీకామ్ బిఎడ్. నేను సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ నా సర్టిఫికేట్ చూసి బీకామ్ వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అని చెప్పారు సార్ అక్కడ నాకు. సో అంటే నాకు అక్కడ అంటే ఏంటి అంటే నేను 1 or 2 మార్క్స్లో నాకు తక్కువ మార్క్స్ వస్తే నేను ఇంకో నెక్స్ట్ టైం గట్టిగా కష్టపడి చదివేదాన్ని. బట్ అక్కడ నాకు క్వాలిఫికేషన్ తప్పని చెప్పారనమాట. సో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను సార్ నేను. ఇంకా కంప్లీట్ అసలు నేను ఇన్ని రోజులు చదివింది వేస్ట్ అని చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా బాధపడితే అప్పుడు మా సిస్టర్ అన్నారు సార్ నాకు, నీకు ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఉందేమో అంటే నన్ను ఓదార్చనికి ఆ మాట అన్నారు సార్. కానీ నిజంగా వెస్టేజ్ ద్వారా నాకు ఆపర్చునిటీ దేవుడు కలిగించారు. ఒక నిమిషం. సో आपने बीकॉम और बीएड डिग्री किया है और इनके हस्बैंड पुरुषोत्तम दास जी के कोलीग है और 2018 में यानी 3-4 साल पहले पुरुषोत्तम जी ने उनको वेस्टीज का प्लान दिखाया था, लेकिन उनको विश्वास नहीं था तो उन्होंने वहीं पे उसको ख़त्म कर दिया. इन तक वो बात आई भी नहीं थी और ये बीएड के लिए प्रिपेयर हुई और टीचर, गवर्नमेंट टीचर जॉब के लिए बहुत प्रिपरेशन हुआ, एग्ज़ाम दिया. कुछ कारणवश कुछ एक ऐसा मिस्टेक हो गया, वो जॉब इनको नहीं मिला, तो इससे वो बहुत डिसअपॉइंट हो गई. मतलब उनको बहुत ही एक तरीके का डिप्रेशन में वो आ गई थी. तो इनकी बहन ने इनको बोला, जस्ट इनकी तसल्ली रखने के लिए बोला कि शायद भगवान आपको इससे कुछ और बड़ी चीज़ देना चाहती है, इसलिए आपको गवर्नमेंट जॉब नहीं मिला. ऐसा इनका बोलना. అయితే సార్ నాకు ఇద్దరు పాపలు, ట్విన్స్. అప్పుడు చిన్నగా ఉండే కాబట్టి ఇంకా నేను పిల్లల్ని చూసుకోవడానికనే సరిపోయింది. ఇప్పుడు వాళ్ళు 5 years old సార్. నౌ దే ఆర్ 12 years. సో నేను ఒక 1.5 year ముందు నుండి నేను ఇంకేదైనా వర్క్ చేయాలి, ఎట్లయినా హస్బెండ్కి సపోర్ట్ ఇవ్వాలి. ఆయన గవర్నమెంట్ జాబే కానీ చాలా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా అమౌంట్ అయితే సరిపోకపోయేది మాకు. సో నేను ఇంకేదైనా చేయాలి అన్నట్టు కొన్ని రోజులు శారీస్ సేల్ చేశాను సార్. నేను చేశాను కానీ అది ఎట్లా ఉండే అంటే తీసుకెళ్ళేటప్పుడు అందరు బాగానే తీసుకెళ్తుండే, డబ్బులు ఇచ్చే విషయంలో అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఒక లెక్క మాట్లాడుతుండే, డబ్బులు అడిగేటప్పుడు ఇంకో లెక్క మాట్లాడుతుండే సార్. ఇంకా అందులోనూ నాకు చాలా మోమాటం సార్. అసలు నేను అడగకపోయేదాన్ని, అట్లా చాలా డబ్బులు లాస్ అయినా. ఇంకా ఆ బిజినెస్ నాకు సూట్ అవ్వదని నాకు 5-6 monthsలోనే అర్థమైపోయింది. అప్పుడు నేను బాగా ఆలోచించిన సార్. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను నేను, నాలాంటి హౌస్ వైఫ్లు పిల్లలను చూసుకుంటూ
చేసే జాబ్స్ ఏమైనా ఉన్నాయి. యాక్చువల్ నేను ఏమనుకున్నా సార్, నిజంగా కోవిడ్ అనేది అందరి లైఫ్లో ఏం చేసినా నాకు తెలియదు, కానీ నాకైతే చాలా మంచి చేసింది సార్. ఎందుకంటే నేను మామూలుగా మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి అదే స్కూల్లో టీచర్గా చేద్దాం అనుకున్నాను సార్ నేను ప్రైవేట్గా. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల స్కూల్స్ ఓపెన్ కాకపోవడం, జాబ్స్ ఉన్న వాళ్ళకే పోయినాయి, ఇంకా నాలాంటి కొత్త వాళ్ళకైతే అసలే లేకుండే. సో ఇంకా స్కూల్స్ కూడా ఇప్పట్లో ఓపెన్ అయ్యేటట్టు లేవు. నేను ఇంట్లో కూర్చొని చేయాల్సిన బిజినెస్లు ఏమైనా ఉన్నాయని నేను చాలా వీడియోస్ చూసేదాన్ని సార్. నైట్ పూట కూడా పిచ్చే చూస్తుండే మా హస్బెండ్ ఉండి, నీకు పిచ్చి పట్టిందా, ఎందుకు చూస్తున్నావు అంతగానం అని. అట్లా చూస్తుంటే నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఏదో చూస్తున్నా సార్. చూస్తుంటే ఈ వెస్టేజ్ అనేది ఒక వీడియో దొరికింది నాకు. నేను చూసిన, అంటే చాలా బిజినెస్లలో ఆ డబ్బులు కట్టాలి ఈ డబ్బులు కట్టాలని ఉంది. ఈ వెస్టేజ్ అనేది నాకు కొంచెం మంచి అనిపించి ఒకరోజు మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత చూపించిన సార్. చూపించి ఇదేదో వెస్టేజ్ అంటే బాగుందంట కదా అట్లా అని ఇట్లా అంటే, అయ్యో ఇది వెస్టేజా, నాకు మా కొలీగ్ పురుషోత్తం దాసు 2018లోనే చెప్పిండు, కానీ నేను నీకు చెప్పలేదు అని. ఇంకప్పుడు సార్ ఫేస్బుక్ అందులో చూసాం సార్ మేము. యా ఒక నిమిషం నేను ట్रांसलेट చేస్తాను. सो ये अपने बच्चों के साथ छोटे छोटे बच्चे हैं और उनको साथ में रख के बच्चों को पालते हुए कुछ और काम करने में इंटरेस्टेड थे, ये कुछ ढूंढ रहे थे. बहुत सारी चीज़ें इन्होंने ट्राई किया, सारी बिजनेस ट्राई किया, लोग सारी ले जाते थे लेकिन पैसे देते नहीं थे, तो उन्होंने उसको छोड़ दिया, लॉस हो गया उनका. और सैलरी उनकी पूरी होती नहीं थी क्योंकि गवर्नमेंट जॉब है, छोटी सैलरी है, तो ये और कुछ करना चाह रहे थे. तो वो ऑनलाइन बहुत ढूंढ रहे थे, इंटरनेट पे ढूंढ रहे थे कि ऐसा काम जो मैं बच्चों को पालते हुए घर में बैठकर करूं. तो बहुत सारी चीज़ें देखते देखते इनको वेस्टीज मिला, और जब वेस्टीज के बारे में पता चला तो इन्होंने अपने हस्बैंड को बताया कि ये वेस्टीज है और इसमें अच्छा कुछ कर सकते हैं. तो उनके हस्बैंड ने देख के बोला, अरे ये तो मेरे कोलीग है पुरुषोत्तम दास, इन्होंने मुझे पहले बताया था, ऐसा उन्होंने बोला. सर అయితే मैं एक सवाल पूछना चाहता हूँ आपसे, क्योंकि समय कम है तो मुझे सवाल भी बीच में लेना पड़ेगा, और मैं इस बात की भी माफ़ी चाहूँगा क्योंकि मुझे नहीं समझ में आता कि मैं कब इंटरप्ट कर रहा हूँ. तो ट्रांसलेट होता है तब मुझे सवाल पूछने का मौका मिलता है. आपने पहले कभी डायरेक्ट सेलिंग नहीं किया, मुझे पता चला अभी सलीम भाई से कि आपने ही बिजनेस पूरा बिल्ड किया है. आपके हस्बैंड से जितना सपोर्ट मिला, आपने लिस्ट कैसे बनाई? सबसे पहले किन लोगों के पास आप गई, और बीइंग अ लेडी जो लिमिटेशंस होती हैं उन लिमिटेशंस को कैसे ब्रेक किया आपने? మీరు లిస్ట్ అంటే ఈ బిజినెస్ని మీరు ఎట్లా గ్రో చేశారు, ఎట్లా లిస్ట్ ప్రిపేర్ చేశారు, ఎవరెవరి దగ్గర ఈ బిజినెస్ గురించి తీసుకుపోయారు, దాని గురించి మాట్లాడండి. ఓకే సార్. ఇంకా ఎక్కువ బిజినెస్ మీరే చేశారని మాకు అర్థమవుతుంది. మీ హస్బెండ్ బిజీ ఉండే జాబ్లో. ఎస్ సార్. సార్ మొత్తానికి మళ్ళీ గాడ్ గిఫ్ట్ మేము ఒక 10-15 డేస్ దాస్ సార్ని అడగంగా ఒక 10-15 డేస్ తర్వాత టైం ఇచ్చి మాకు బిజినెస్లో జాయిన్ చేస్తారు సార్, కొత్తపేట స్టోర్లో. అయితే నేను జాయిన్ అయిన తర్వాత, అంటే అప్పుడు సార్ వాళ్ళు ఏదో మీటింగ్కి వెళ్తున్నారు సార్, ఎక్కువ టైం కూడా ఇవ్వలేము మాకు. ఒక 10-15 మినిట్స్లోనే ప్లాన్ కంప్లీట్ చేసిరు, మా ఐడి వేసిరు, ప్రోడక్ట్స్ ఇప్పించిరు. నాకు ఆ ప్రోడక్ట్స్ ఏందో కూడా ఫస్ట్ తెలీదు. నేను ఇంటికి పోయినాక ఒక్కొక్కటి చదువుకొని పూర్ణిమ మేడంకి ఫోన్ చేసి ఇది ఎట్లా వాడాలని అడిగాను సార్. అయితే నాకు ఒక్కటి అర్థమైంది సార్, ఏంటి అంటే నేను జాయిన్ అయినప్పుడు సార్ వాళ్ళ ఇన్కమ్ 2,29,000 సార్. అయితే నేను ఒక్కటే అనుకున్నాను, ఆ సారు కానిస్టేబులే, మా సార్ కానిస్టేబులే, మేడం హౌస్ వైఫ్, నేను హౌస్ వైఫ్, వాళ్ళకి 2,29,000 రాగా నేను కష్టపడితే నాకు 2 లక్షలు లేకపోయినా సరే మీదున్న 29,000 అన్న రావా అన్న ఒకే ఒక ఉండే సార్ నాకు. సో ये ताली बजेगी जब तक ट्रांसलेशन चाहिए हमको. नहीं, जब इन्होंने प्लान देखा था पुरुषोत्तम दासू जी से, तो उनका चेक 2,29,000 था, और ये कंपैरिजन किया कि वो भी पुलिस में कांस्टेबल है, मेरे हस्बैंड भी पुलिस में कांस्टेबल है, और पूर्णिमा मैडम भी हाउस वाइफ है, मैं भी हाउस वाइफ हूँ. अगर उनको 2,29,000 चेक आ रहा है तो मैं भी काम करूंगी, तो 2 लाख तो छोड़ दो, लेकिन 29,000 तो आएगा तो भी काफ़ी है मेरे लिए. ऐसा सोच से इन्होंने स्टार्ट किया. आपने अभी किया सेल्टॉस लिया है, इसके पहले कोई गाड़ी थी आपके पास? ఇంతకు ముందు వేరే ఏదైనా కారు ఉండేనా మీ దగ్గర? ఎస్ సార్, ఇండికా కారు ఉండే, కానీ అది మేము క్యాబ్గా, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని క్యాబ్ డ్రైవర్ని పెట్టి క్యాబ్గా నడిపించేది సార్. कैब के जैसा उन्होंने चलाते थे, उनकी गाड़ी थी वो, स्पॉन्सर्ड गाड़ी. हाँ. ये लाइफ में पहली बार आपने खुद के नाम पे गाड़ी किया सेल्टॉस ली है?
ఎస్ సార్, ఈ కార్ అనేది కూడా సార్ ఒక చెప్తా ఎగ్జాంపుల్. సార్ అయితే ఈ బిజినెస్ నాకు చెప్పినప్పుడు దాస్ సార్ చెప్పారు మాకు, మీరు కరెక్ట్ బిజినెస్ చేస్తే 6 monthsలో మీ ఇంటి ముందు కారు ఉంచే బాధ్యత నాదే అని చెప్పారు సార్. నేనైతే అదే డ్రీమ్ కోసం పనిచేసిన. ఎందుకు అంటే మా పాప నేను కార్తీక దీపం డైలీ సీరియల్కి పెద్ద ఫ్యాన్ ఉంటుండే సార్ ఇంతకుముందు. ఇప్పుడు చూడడానికి టైం ఉండట్లేదు, ఇంతకుముందు బిఫోర్ వెస్టేజ్. సో ఆ సీరియల్లో एक सेकंड, हमको भी चिल्लाना है, हिंदी वालों को भी चिल्लाना है, ट्रांसलेशन नहीं, ये कुछ कार्तिका दीपम में कोई टीवी सीरियल की बात कर रहे हैं. तो वो टीवी सीरियल देखते थे और उस वजह से उनका कार का ड्रीम बना, वो बता. ఎస్ సార్, మా పాప ఆ కార్తీక దీపం సీరియల్లో వాళ్ళకు కూడా 2 twins ఉంటారు పాపలు. అయితే వాళ్ళకి సన్ రూఫ్ కార్ ఉంటుంది సార్, కార్తీక్ అనే డాక్టర్. అయితే అందులో వెళ్తూ ఆ సన్ రూఫ్ కార్లకించి ఇట్లా అంత బయట అట్మాస్ఫియర్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటారు సార్. అయితే మా చిన్న పాప అప్పటికి మేబీ 3.5 years అంతే. మమ్మీ ఆ కార్ ఎంత బాగుంది, మనం కూడా అట్లాంటి కారు కొనుక్కుందామని అడిగింది సార్. అడిగితే అమ్మో అది చాలా డబ్బులు ఉంటుంది బెట్ట, నాన్న దగ్గర అన్ని డబ్బులు లేవు, మన వల్ల కాదు అని చెప్పాను సార్ నేను. చెప్తే మా పాప ఏమన్నదంటే, అయితే చాక్ తీసుకొచ్చి మన కార్, మాకు ఇండిగా ఉంది కదా సార్, మన చాక్ తీసుకొచ్చి పైన ఇట్లా కట్ చేద్దాము, అది ఓపెన్ అవుతుంది, మేము అందుకని నేను అక్క చూస్తున్నాను. सो वो सीरियल में जैसे इनके भी जुड़वा बेटियां हैं, तो वो सीरियल में भी जुड़वा बेटियां रहती है और उनके फादर वो एक कार में ले जाते जिसका सनरूफ है, वो सनरूफ खुलता है और दोनों बच्चे बाहर हवा में एंजॉय करते. तो इनकी बेटी पूछिए कि ये बहुत अच्छी कार है, हमको भी लेना चाहिए. तो ये बोले हमारे पास तो उतना पैसा नहीं है, पापा के पास पैसा नहीं है. तो वो चौक पीस ला के बोले कि हमारी जो वो इंडिका कार है जिसको हमने किराए पे लगाया हुआ है, उसको हम वहाँ से चौक से वो ड्रॉ करके उतना काट देंगे और वो काट देंगे तो हम वहाँ पे खड़े रहेंगे. ऐसा उनकी बेटी ने उनको बोला. సో నా డ్రీమ్ అనేది అక్కడికి నుంచి స్టార్ట్ అయింది సార్. నేను అప్పుడు గట్టిగా అడిగాను మా అప్లయన్స్కి, ఇట్లా నాకు అంతకుముందు డ్రీమ్స్ అట్లా ఏం నేను జాయిన్ కాలేదు సార్. వాళ్ళకి డబ్బులు రాగా నాకు ఎందుకు రావాలి, ఒకే ఒక కాన్సెప్ట్తో జాయిన్ అయినా. సో ఊకే డబ్బులు వస్తే కారు వస్తుంది అంటారు కదా, నాకు కారు రావాలంటే ఏం చేయాలంటే సార్ వాళ్ళు చెప్పారు ఇట్లా స్టార్ డైరెక్టర్ కావాలి అది. అయితే సార్ సార్ వాళ్ళు ఏం చెప్పారు నాకు అంటే, మీరు సన్ రూఫ్ కార్ కావాలంటున్నారు కదా, అది ఖచ్చితంగా 13, 14, 15 lakhs పెడితేనే వస్తుంది, 7-8 లక్షలకైతే రాదు. మీరు ఆ కారు కొనాలి అంటే మీరు అట్లీస్ట్ యూ క్రియేట్ 2 LOBs, మీకు అట్లీస్ట్ 50,000 ఇన్కమ్ ఉంటేనే మీరు ఆ కారు మెయింటైన్ చేయగలరు, లేకపోతే చేయలేరు అని చెప్పారు సార్. సో అట్లనే మేము వర్క్ చేస్తాం సార్. నేను ఎలా వర్క్ చేశానంటే, మీరు ఎలా వర్క్ చేశారు దాని గురించి చెప్తా సార్. నేను ఎట్లా అంటే సార్, మార్నింగ్ అంతా పిల్లల్ని అంటే మేము బిఫోర్ డే నైట్ ముందు రోజు అంటే ఒకే ప్లేస్లో ఫస్ట్ అయితే మేము లిస్ట్ తయారు చేసాం సార్. ఓరోని కలవాలేంది, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరివి లిస్ట్ చేసినాము. చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎవరిని కలవాలి అనేది ఈరోజు నైట్ మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఎట్లా చేసుకున్నదంటే, నియర్ బై ఒక 10 to 15 kilometers లోపల ఉండేటోళ్ళు అందరూ ఒకసారి రాసేది సార్. ఒక ప్లేస్కి వెళ్ళామంటే అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కవర్ అయ్యేటట్టు అట్లా రాసేది. అంటే డైలీ 10 plans ఏం కాకపోయి సార్, ఒక్కొక్కసారి 4-5 plans అయితే ఒక్కొక్కసారి 7-8. అయితే అట్లా రాసి పెట్టుకునేది సార్. రాసిన తర్వాత మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరెవరికైతే కలవాలనుకుంటున్నా వాళ్ళందరికీ ఫోన్లు చేసేస్తారు. ఇంట్లో ఉండే ఫోన్లు చేసి నేను 10 మందికి చెప్తే, ఎగ్జాంపుల్ 2, 3, 4 అంతే కనెక్ట్ అయ్యేవాళ్ళు సార్. ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు రాసుకునేది నేను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత, ఆయన డ్యూటీకి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి మేమిద్దరం కలిసి ప్లాన్స్కి వెళ్ళేది సార్. ఇంకా నైట్ మ్యాక్సిమం 11-12 వరకు ప్లాన్స్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రేపు ఎవరిని కలవాలి, మళ్ళీ లిస్ట్ ప్రిపేర్. అంటే నేను మళ్ళీ ప్లాన్ చెప్పిన వాళ్ళని అయితే నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు సార్. నెక్స్ట్ డే ఖచ్చితంగా వాళ్ళని ఫాలోఅప్ చేసేది. నాకు పాసిబుల్ అయితే నేను వెళ్ళి షాపింగ్ చేయించేది. అంటే ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తారు, అమ్మ వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, అమ్మ డాడీ. ఎప్పుడైనా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అట్లాంటి టైంలో నేను పిల్లల్ని అక్కడ వదిలేసి నేను షాపింగ్ చేయించేది. ఒకవేళ నాకు పాసిబుల్ కానప్పుడు మా హస్బెండ్ వచ్చినప్పుడే చేయించేస్తాను. सो इन्होंने जो बताया वो बहुत इम्पोर्टेंट बात ये है कि जब इन्होंने लिस्ट तैयार की किसको प्लान दिखाना है, तो एक दिन पहले ही वो रात में पूरा लिस्ट बना के रखते थे कि कल किसको किसको हमें प्लान बताना है. और नेक्स्ट डे सवेरे उनके हस्बैंड जाने के बाद वो 10-12 लोगों को कॉल करते थे. और 10-12 लोगों को जब कॉल करते तो उसमें से 3-4 लोग उनको टाइम देते थे.
तो फिर वो शाम को जब उनके हस्बैंड ऑफिस से आ जाते तो अपने बच्चों को वो अपने माँ के घर पे छोड़ के दोनों हस्बैंड वाइफ जिसको इन्होंने सवेरे कॉल किया था उनके घर जाके उनको प्लान दिखाते थे, उनको ज्वाइन करवाते थे, फिर उनका परचेजिंग के लिए थोड़ा हेल्प करते थे। आप रात को 2 बजे तक भी प्लान दिखाया और फिर वापस 2 बजे आके खाना बनाया है और खाया है। అంటే మీరు రాత్రికి వచ్చి 12 గంటల తర్వాత కూడా వచ్చి మళ్ళీ వండుకొని తిన్నారు. ఎస్ సార్, అంటే స్టార్టింగ్ నేను ఒక 1 మంత్ వరకు మా అమ్మ మేము పోయేసరికి వండి పెట్టేది సార్. అమ్మ వాళ్ళ ఇంట్లో తినేసి పిల్లల్ని తీసుకుని వచ్చేది. అయితే నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సార్ నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 17,196. ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత నన్ను కొంతమంది అంటే వేరే నాట్ విన్నింగ్ టీమ్ వేరే టీం కూడా ఉంది సార్ మా ఏరియాలో. వాళ్ళు అన్నారంట ఆమె వాళ్ళ అమ్మ అన్ని చేసి పెడుతుంది కాబట్టి అంటే వాళ్ళ సపోర్ట్ తోటి అయ్యింది అన్నట్టు. ఇంకా నేను అంటే ఫస్ట్ మంత్ అయితే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు సార్. తర్వాతకైతే నేనే ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తినేది. మరీ ఎప్పుడైనా టైర్డ్ అయినప్పుడు బయట టిఫిన్ దోశ ఇడ్లీ అట్లాంటివి చేసి వచ్చేది సార్. ये बहुत ही इम्पोर्टेंट बात यह है कि इन्होंने इतनी मेहनत किया और ये जब ब्रॉन्ज डायरेक्टर गए थे तो इनका इनकम 17,000 के ऊपर का था. फर्स्ट जब उनका जो लेवल है फर्स्ट मंथ में ही हुआ है, फर्स्ट मंथ में ही इनका इनकम 17,000 के ऊपर का था. तो वो एरिया में दूसरे वेस्टीज वाले भी थे तो उन्होंने बोला कि हाँ उनकी माँ बाप ने उनको बहुत हेल्प किया, इसके लिए ये सक्सेस हो गया और इनको 17,000 का चेक आ गया. तो फिर इन्होंने क्या किया कि अपने बच्चों को बार बार माँ के घर में क्यों छोड़ना, अभी लोग भी ऐसा बोल रहे हैं. तो फिर ये खुद अपने घर पे ही बच्चों को रख लिया और रात में आके खुद खाना बना के खाते थे. रात में 12 बजे 1 बजे आकर खाना बना के खाते थे. अगर और भी लेट हो गया तो वहीं कहीं बाहर ही कुछ इडली या कुछ टिफिन करके आ जाते थे. अमेजिंग अमेजिंग. मुझे आपको कट शॉर्ट थोड़ा हमें रोकना होगा. बहुत इंस्पायरिंग स्टोरी है आपकी और एज अ सिंगल लेडी तैयारी करके अपने हस्बैंड को भी सपोर्ट किया, बच्चों के सपने पूरे हुए. क्या आप देख रहे हैं आगे फ्यूचर और 1 साल के अंदर अगर इतनी सफलता है तो अगले 1 साल के अंदर अब क्या होगा? और నెక్స్ట్ రాబోయే 1 ఇయర్లో మీరు ఏం గ్రోత్ ఊహిస్తున్నారు? ఎస్ సార్, నేను ఇప్పుడే అనౌన్స్ చేశారు కదా ఎఫ్ఆర్యు ఇక్కడ పెడతారని. ఎఫ్ఆర్యు లోపు నేను ఖచ్చితంగా క్రోన్ డైరెక్టర్ అవుతాను సార్. అంటే నేను ఈ పాటికే క్రోన్ అయ్యేది ఉండే, ఎందుకంటే నేను 4 months నుండి స్టార్ డైరెక్టర్ సార్ విత్ 2 LOBs 52,000 ఇన్కమ్. ఈ పాటికి అయ్యేది ఉండే కానీ మా అప్లైన్ ఏం చెప్పారంటే మీరు క్రోన్ అవ్వాలంటే మినిమం 1 lakh ఇన్కమ్, 1 lakh ఇన్కమ్ తోటి క్రోన్ అవ్వండి అని చెప్పారు. అక్కడ కొంచెం లేట్ అయింది సార్. ఖచ్చితంగా నేను ఎఫ్ఆర్యూ పెట్టే వరకు 1 lakh ఇన్కమ్తో క్రోన్ అవుతాను సార్. एफआरयू में 1 लाख इनकम, इतना तो मैं समझ गया इतनी देर में. और आपके हस्बैंड अभी भी ड्यूटी पे हैं, ऑन ड्यूटी है और आप यहाँ पर गोग्रांड फंक्शन में हैं. बहुत सारी लेडीज नहीं आई होंगी, अरे बच्चों का कौन ख्याल रखेगा, बच्चों के एग्जाम है, मार्च का महीना है, वो सारे जितने बहाने हैं उनको उनकी पोंगड़ी बना लेना. वो पोंगड़ी को क्या बोलते हैं तेलुगु में? పోట్లీ. ఒక మూటాలో అది కట్టుకోండి, ఎన్ని బహానాలు ఎన్ని పొట్లం తయారు చేసి కట్టేయండి అని అంటున్నాను. ये पोटला बना लेना, अभी समझ गए आप. ओके, थैंक यू सो मच. जोरदार ताली एक बार के लिए. मैं साई रेड्डी जी के पास आ रहा हूँ. हमारे पास समय कम है, आपको 2 से 3 मिनट के अंदर रैप अप करनी है अपनी स्टोरी. और जब हमने समय नक्की किया तो ये पता नहीं था कि सारे तेलुगु स्पीकिंग ही होंगे और ट्रांसलेशन की जरूरत पड़ेगी. तो ये तो ट्रांसलेशन उल्टा हो गया, राइट. तो साई रेड्डी जी अभी क्राउन है, गांव से आते हैं और फूल बेचकर आपने शुरुआत की अपनी लाइफ में और फूल बेचा करते थे आप. थोड़ा सा जानना चाहेंगे आपकी जर्नी के बारे में. हिंदी बोल सकते हैं या तेलुगु बोले? तेलुगु प्लीज, ट्रांसलेट होगा वो. अपनी जर्नी के बारे में बताइए थोड़ा सा जल्दी से. యా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సాయి రెడ్డి అండి. నేను కర్ణాటకలో ఉంటా, ఒక మారుమూల ప్రాంతంలో ఉంటా, ఒక చిన్న పల్లెటూరులో ఉంటాను నేను. మా ఊర్లో సిగ్నల్ కూడా చాలామంది తెలుసు, సిగ్నల్ కూడా రాదు. ఆ ఊర్లో ఉండి నేను బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. నేను కూడా సేమ్ అండి అందరిలో. నేను కూడా ఇంతకుముందు నేను ఢిల్లీ గోగ్రౌండ్ మీటింగ్, అదే ఢిల్లీ అనేది ఎఫ్ఆర్ఈకి పోయినా. అక్కడ ఎక్సైటెడ్ అయినా, అక్కడ కొంతమందిని చూసిన తర్వాత నేను డిసైడ్ అయినా బిజినెస్ చేయాలని. కానీ ఆ రోజు ఆ మీటింగ్లో నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఒక స్ట్రాంగ్ డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు వేరే నెట్వర్క్ చేసిన, కానీ ఆ నెట్వర్క్లో ఎన్ని సంవత్సరాలు చేసినా డబ్బు లేదు. ఆ నెట్వర్క్లో 4 years చేసిన కూడా నా హైయెస్ట్ ఇన్కమ్ అనేది 10,000 దాటలేదు. కానీ ఇక్కడ 8 months లోపల 75,000 దాటింది. మీరు ఏం పని చేస్తుండే? నేను వచ్చేసి ఒక పూల వ్యాపారిని అండి. రోడ్డు పక్కన పూల షాపు.
तो ये कर्नाटक में एक छोटे से गांव से आते हैं। ये रोड साइड में फूल बेचते हैं, फूल के व्यापारी है, फूल बेचते हैं। और इससे पहले भी इन्होंने एक नेटवर्क में काम किया था। इनके बहुत सारे ड्रीम्स है, लेकिन कुछ वहाँ पे उनको पैसा नहीं मिला था। फिर बाद में जब ये बिजनेस देखा तो एक बार ये FRU को दिल्ली आए थे और वहाँ पे उनके आंसू आए, वो बहुत रोए। और वहाँ इतने साल उन्होंने बिताए, कुछ इनकम नहीं आया था, लेकिन यहाँ पे 8 महीने में उनका इनकम 70,000 को क्रॉस किया। ये जो आप फूल बेच रहे थे, ये लाखों रुपए के फूल बिकते थे, कितना कमाते थे आप, कितने फूल बिकते थे? ఇక నాకు కూడా అండి దాంట్లో ఇన్కమ్ అనేది 30,000 to 40,000 ఇన్కమ్ ఉండే. కానీ ఇక్కడ మనం చెప్తామండి, మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి, అది అనేది యాక్టివ్ ఇన్కమ్. నేను ఉన్న రోజుల్లో ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేసు అప్పితప్పి మనకు జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి, ఎందుకంటే నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఒక యాక్టివ్ ఇన్కమ్ వద్దు, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పి నెట్వర్క్ మార్కెట్లో వచ్చిన. सो ये 30 से 40 हज़ार वहाँ पे कमा रहे थे फूल के व्यापार में, लेकिन ये अकेले हैं, इनके भाई बहन कोई नहीं है। और पैसिव इनकम कितना इंपॉर्टेंट है, अगर मुझे कुछ हो गया तो मेरी फैमिली के लिए पैसिव इनकम होना चाहिए, ये बात की वजह से ये इस तरीके का बिजनेस है। कितने घंटे आप वहाँ पे बैठ के, रोड साइड मतलब जमीन पे बैठ के फूल बेचा करते थे? कितने घंटे दिन में, कितने घंटे वो काम करते थे आप? నేను వచ్చేసి పొద్దున 6 గంటలకి షాప్ ఓపెన్ చేస్తే నైట్ 8 గంటలకు షాప్ బంద్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చి చెప్పిందంటే మన పురుషోత్తం దాసరాన్ అంజనా సార్ చెప్పారు. మా గ్రేట్ అప్లైన్ ఇంకొకరు శ్రీనివాస్ ఉడ్డమన్ సార్ యాక్చువల్ పరిచయం అయింది. అది పార్ట్ టైం చేసుకోవాలి అనేటోని. సార్ 8 గంటలకు షాప్ బంద్ చేస్తే నేను ప్లాన్ చేయలేను సార్ అని చెప్పేటోని. కానీ ఒకరోజు అర్థమైంది నాకు, ఈ వెళ్తూ ఇలా చెక్కులు చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఇది ఎన్ని రోజులు చూస్తే ఇట్లా ఉంటుంది. మనము పని చేస్తుంటే మన లైఫ్లో ఫ్రీ కాలేం అని డిసిజన్ తీసుకున్నా. 8 గంటలకు షాప్ బంద్ చేసుకొని నైట్ 12-1 గంటల వరకు ప్లాన్ చేసి, నేను కొంచెం చెక్ వచ్చిన తర్వాత 12-1 గంటల వరకు ప్లాన్ చేసిన. तो ये जब इनको प्लान बताया गया था तो ये अपने फूल के व्यापार में बहुत बिजी थे। सवेरे 6 बजे ये दुकान खोलते थे और रात में 7-8 बजे तक दुकान चलती थी। तो फिर उसके बाद में कब काम करेंगे, राइट, बिजनेस डेवलप करने का उनके पास टाइम भी नहीं था। लेकिन जब इन्होंने अपने अप्लायंस का चेक देखा तो फिर इन्होंने डिसीजन लिया कि मैं अगर ये दुकान में बैठूंगा तो सिर्फ वही 30-40 हज़ार ही मिलेंगे, लेकिन अगर मैं वेस्टीज का काम करूंगा तो मेरा इनकम बढ़ सकता है। तो इन्होंने दुकान को थोड़ा जल्दी बंद करना शुरू किया और बंद करके यहाँ पे काम शुरू किया वेस्टीज का। टाइम नहीं है, बहुत बड़ा बहाना है, टाइम नहीं है। कितने घंटे पहले आपने दुकान बंद करनी शुरू की और उसके बाद कितने प्लान दिखाने शुरू किए? నేను షాప్ అనేది బంద్ చేయలేదండి, షాప్ అని అట్లా రన్ చేసిన. కానీ నేను టోటల్గా ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయినా. ఇప్పుడు షాప్ దగ్గర ఒక పిల్లాన్ని పెట్టి పని చేస్తున్నా. పని చేసే ప్రాసెస్లో నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనకు కర్ణాటకలో స్టోర్లు ఎక్కడ లేవు, స్టోర్లు దగ్గరలో లేవు. మినిమం 50 కిలోమీటర్లు చాలా దూరంలో స్టోర్ ఉంటుండే. నేను ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరు అనేది అదే, మీరు చెప్పే ప్లాన్ బాగుంది, మేము జాయిన్ అవుతాం, కానీ ప్రొడక్ట్ కొనాలంటే మాకు షాప్ లేదు, స్టోర్ లేదనే వాళ్ళు మొత్తం ఇట్లా అయిపోవాలి. కానీ నేను ఏం చేస్తుండే, నా దగ్గర ఇంతకుముందు ఒక కారు ఉండే, ఫోర్డ్ ఫియస్టా అని. ఆ కారు వేసుకొని నేను 50 కిలోమీటర్ దూరం వెళ్ళి నా డౌన్ లైన్స్ అందరివి నేను పీవీలు తీసుకొని దాంట్లో కొట్టుకొని నైట్ 12-1 గంటలకు వచ్చి వాళ్ళ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి డిస్ప్లే అంటే వాళ్ళ ఇంటికి ఇచ్చేటోని. కానీ నైట్ 12 గంటలకు 1 గంటలకు వచ్చినప్పుడు చాలా రోజులు నాకు కష్టపడ్డా. కానీ వచ్చే ప్రాసెస్లో నైట్లలో నాకు గాడి కూడా పంక్చర్ అయింది, ఎన్నిసార్లు కూడా కార్ పంక్చర్ అయింది. కానీ ఒక్కొన్ని దిక్కు తోచని పరిస్థితిలో కూడా నేను టైర్ చేంజ్ చేసుకొని కష్టాలు పడుతూ కూడా వచ్చిన. స్టోర్ లేకుండా కూడా కష్టపడ్డాను నేను ఇక్కడ, ఎందుకంటే నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది. కానీ ఇక్కడ మన లీడర్ ఉన్నాడండి, మనకు లీడర్ పేరు చూస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే నైటు 12 గంటలకు 1 గంటలకు తింటాడు అనమాట. ఆయన పేరు సాగర్ బాంబ్రే సీడీ ఉన్నా నేను. ఆయన సీడీలో ఏమన్నాడంటే, నేను ఎప్పుడైతే నైట్ 12 గంటలకు 1 గంటలకు తిన్నాడని చెప్పిండు ఆయన. అంటే మార్నింగ్ టిఫిన్ టైంలో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ టైంలో టిఫిన్ తిన్నాడని చెప్పిండు ఆయన. కానీ ఆ రోజు నేను డిసైడ్ అయినా, మినిమం ఒక 6 months వరకు నేను ఇంటికి ఇప్పటికి కూడా నైట్ 2 గంటలకు ఇంటికి వెళ్తా. నైట్ 2 గంటలకు ఇంటికి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ పొద్దున్న CEP కోసం నేను 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి, ఆ నెట్వర్క్ రాదు ఊర్లో, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి దూరం వెళ్ళి CD వింటాను నేను. सो इन्होंने काम करना जब शुरू किया तो टाइम नहीं मिल रहा था, तो एक लड़के को शॉप पे लगाया और काम करना शुरू किया। जब ये प्लान दिखाते थे तो लोग जुड़ना चाहते थे, लेकिन पूछते थे कि आपका स्टोर कहाँ है, तो सामान कैसे मिलेगा। तो 50 किलोमीटर के आगे वेस्टीज का शॉप था, तो ये सबका पैसा कलेक्ट करते थे और इनकी एक पुरानी कार थी,
तो वो कार में जाते थे और 50 किलोमीटर दूर जाके सभी का प्रोडक्ट परचेज करके पीवी डाल के फिर लाते थे, फिर सभी को तो जिसका उसको प्रोडक्ट वो देते थे। और इनके गांव में यानी वो रास्ते में कई बार रात में 11 बजे 12 बजे 1 बजे इनकी गाड़ी पंक्चर हुई है, ये अकेले होते थे और ये अकेले वो टायर को चेंज करते थे, फिर वो आके अपना रात में घर में सबका जो प्रोडक्ट रहता है वो सभी को वापस अपने अपने जगह पे वो डिस्ट्रीब्यूट करते थे। और इनके गांव में सिग्नल नहीं आता है, तो ये रात में 2 बजे 3 बजे सोने के बाद फिर 6 बजे उठकर सीपी सुनने के लिए 3 किलोमीटर दूर जाते हैं जहाँ पे सिग्नल आता है और वहाँ से वो सीपी सुनते हैं। ऑसम ऑसम। अब हाईएस्ट चेक क्या रहा आपका? 75,000। और हमने सुना है कोई गाड़ी वाड़ी भी ले लिया आपने? నా ఎక్సెల్ 6 అంటే 14 आवाज नहीं आई, एक बार दोबारा। ఎక్సెల్ 6 కార్ తీసుకున్నా, 14 లక్షల కార్ తీసుకున్నా। 14 लाख का एक्सेल 6 इन्होंने कार खरीदा। जिंदगी ऐसे बदल जाती है। और अभी आपका लेवल क्या है? క్రౌన్ డైరెక్టర్। और जोरदार तालियां एक बार साई रेड्डी जी के लिए। थैंक यू सो मच साई रेड्डी जी। मैं चाहूंगा माइक संध्या जी को दे दें। संध्या जी हमारे साथ हैं। संध्या पुन्नो जी, आपको शायद आती है, क्यों आप उनको बता रहे थे, तो आपको हिंदी आती है या नहीं? तेलुगु में कंफर्टेबल है? ठीक है, तेलुगु में ही बोलिए। अच्छा ठीक है, मेरा सवाल आपको समझ में आ जाएगा। संध्या जी के बारे में मैंने ऐसा सुना कि शादी के बाद आप बाहर नहीं निकलते थे ज़्यादा, बिल्कुल भी, शायद रिस्ट्रिक्शन ही था आपकी घर में कि शादी के बाद आप बाहर नहीं निकल सकते। तो कैसे इस बिजनेस को आपने देखा, फिर सोचा कि बिजनेस को बिल्ड करें और उसके बाद एक अच्छे लेवल पे पहुंचे और अच्छी इनकम पे पहुंचे? कैसे, थोड़ा जर्नी के बारे में बताइए, कब शुरू किया आपने बिजनेस? గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ, నా పేరు సంధ్య. ఈ అవకాశం కల్పించినటువంటి అప్లయన్స్కి వినింగ్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా నేను माइक హలో అందరికీ అప్లయన్స్ అందరికీ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నాకు ఈ బిజినెస్ ఎట్లా వచ్చిందంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందంటే అప్లయన్స్ సింహాచారి సార్ సవిత మేడం మనకు ప్లాన్ చూపించారు. అయితే నేను అప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నాను అంటే నేను ఒక హోమ్ మేకర్ని, అంటే ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటాను. నేను 15 సంవత్సరాలు నేను టైలరింగ్ చేసి ఏమైందంటే నాకు మొత్తం బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నా ఒక 60-70 వేలు నేను ఖర్చు చేసిన. అయినా కూడా నాకు హెల్త్ అనేటువంటిది బాగలేదు. డాక్టర్ ఏం చెప్పిండంటే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని చెప్పిండు. అప్పుడు చెప్తున్న టైంలో మన గ్రేట్ లీడర్ డిఈసిడి శ్రీనివాస్ సార్, స్వప్న మేడం ఏం చెప్పారంటే ప్లాన్ చెప్పారు. నాకు ప్లాన్ చెప్తే మా సార్ అన్నాడు ఇట్లాంటి బిజినెస్లు చాలా పోయినాయి, మనకు అవసరం లేదని చెప్తే సరే అని చెప్పేసి 1 నెల 2 నెలలు మేము టైం వేస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే సింహాచారి సార్ సవిత మేడం మళ్ళీ ప్లాన్ చెప్పారు. ఇద్దరు ప్లాన్ చెప్తున్నారు కాబట్టి ప్లాన్ అయితే మాకు బిజినెస్ అయితే అవసరం లేదు, కానీ ప్రోడక్ట్ వాడి చూస్తా. ఆల్రెడీ నేను ఒక పేషెంట్ని కదా, బ్యాక్ పెయిన్ ఉంది కదా, నేను ప్రోడక్ట్స్ అయితే వాడి చూస్తా అని చెప్పేసి అనుకున్నా. అయినా కూడా మా దగ్గర డబ్బులు లేవండి. నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఎవరైనా సరే పుడితే బీదవాళ్ళగానైనా పుట్టాలి, లేకపోతే ధనవంతులుగానైనా పుట్టాలి, కానీ మిడిల్ ఫ్యామిలీస్లో మాత్రం పుట్టద్దండి. ఎందుకంటే నాకు అర్థమైంది, మా అమ్మ వాళ్ళు బిజినెస్ చేస్తుంటే మా నాన్న, కానీ మా డాడీ ఏమనుకున్నంటే జాబ్లో అయితే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి మా సార్ జాబ్ చేస్తారు కదా, మా జాబ్ని చూసి నన్ను పెళ్లి చేయడం జరిగింది. కానీ అక్కడికి పోయినాక అర్థమైంది అక్కడ టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు, ఎట్లాంటి ఫ్రీడమ్ అనేటువంటిది లేదు. అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రోడక్ట్ ఏమన్నా అంటే స్వప్న మేడం ఏమన్నదంటే మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు కదా, ప్రోడక్ట్ అయితే వాడు, నీ హెల్త్ బాగవుతుంది అని చెప్తే నేను 3 మంత్స్, నిజంగా ఇలా చెప్తున్నా, 3 మంత్స్ వరకు వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా, మా దగ్గర డబ్బులు ఆల్రెడీ 60-70 వేలు అయిపోయినాయి, డబ్బులు లేవు, వాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అయితే మా సిస్టర్ ఏమన్నదంటే ఈ ప్రొడక్ట్స్ వాడని చెప్పేసి 3 నెలలు నాకు ఇవ్వడం జరిగింది. అయితే దానికన్నా ముందు 70,000 ఖర్చు పెట్టినా నాకు ఎట్లాంటి రిజల్ట్ లేదు. 3 మంత్స్ వాడేసరికి నాకు రిజల్ట్ అనిపించింది. మళ్ళీ నాకు కంప్లీట్గా రెస్ట్ కావాలన్నారు కాబట్టి నేను శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ సార్ ఏం చేసిందంటే, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను రెస్ట్ కోసం మా చెల్లెలు కదా నేను అక్కడికి వెళ్తే సార్ ఏం చేసిందంటే హరిహర కళా భవన్ మీటింగ్కి తీసుకెళ్ళిండు నన్ను. అక్కడ హరిహర కళా భవన్ మీటింగ్కి తీసుకెళ్ళిండు. దాని తర్వాత సెకండ్ మనకి సికింద్రాబాద్ క్లాక్ టవర్లో
సెకండ్ రోజు సార్ ఛాంపియన్స్ డే జరుగుతుంది కదా, ఆ మీటింగ్కి తీసుకెళ్ళిండు. ప్రొడక్ట్స్ నా పేరు మీద బిల్ చేసారు, నాకు ప్రొడక్ట్స్ ఇచ్చారు. నేను 8%కి వెళ్ళిన. అక్కడ ఇంద్రబీర్ సార్ ప్లాన్ చెప్పిన తర్వాత నాకు ఇక్కడ ఒక వెస్టేజ్ ఐడి ఇచ్చిర్రు. నాకు మాట్లాడమని. ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ కూడా 5 నిమిషాల టైం ఇచ్చారు, కానీ అక్కడ సార్ నాకు మైక్ ఇచ్చి మీరు మాట్లాడమంటే నేను ఓన్లీ ఐడి తీసుకుని వాళ్ళే జాయిన్ చేసిర్రు. ప్రొడక్ట్ వాడుతున్నా అంతేగాని ఏం మాట్లాడానో అర్థం కాలేదు. అయితే అప్పుడు నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మెల్లిమెల్లిగా బిజినెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ టైం మేము ఫ్యామిలీ రియూనియన్కి వెళ్ళాలని మా అప్లయన్స్ సలీం సార్, శ్రీనివాస్ సార్, సింహాచారి సార్ వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేస్తున్నారు. నాకు మా సార్కి ఇష్టం లేదు, నేను ప్రొడక్ట్స్ వాడుతున్నా, రిజల్ట్ బాగుంది, ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీ 100 PV వేస్తా. ఇప్పుడు నేను 10,000 పెట్టి ఫ్యామిలీ రియూనియన్ మీటింగ్ అటెండ్ చేయాలా, నా దగ్గర డబ్బులు లేవు అంటే సరే బలవంతంగా సలీం సార్, శ్రీనివాస్ సార్ ఏం చెప్పారంటే, మీరు ఒకవేళ ఈ మీటింగ్కి రండి, మీకు నచ్చకపోతే డబ్బులు 10,000 పెడితే నేను 30,000 రిటర్న్ ఇస్తా అని చెప్పిండు. సరే మేమేమనుకున్నామంటే మా సార్ నేను నిజంగా చెప్తున్నాం, వీళ్ళు చెప్పారు కదా, అక్కడికి పోయిన తర్వాత మనకు నచ్చలేదని చెప్దాం, 30,000 మనకే రిటర్న్ ఇస్తారు. सो ये हाउस वाइफ है, ये घर में ही 14 साल से ये टेलरिंग कर रहे थे और टेलरिंग करते 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 इनको बहुत भयंकर बैक पेन हो गया और 70,000 का इन्होंने ट्रीटमेंट में खर्चा भी किया था. तो इनको श्रीनिवास जी, स्वप्ना जी ने प्लान दिखाया था, फिर वो उतना इंटरेस्ट नहीं लिया. बाद में फिर सिम्हाचारी जी ने प्लान दिखाया, तो तभी भी उतना इंटरेस्ट नहीं था. लेकिन बैक पेन के लिए इन्होंने उनको सप्लीमेंट दिया और इनके पास पैसे नहीं थे, तो ये बोले ठीक है आप यूज़ करो, क्योंकि ये स्वप्ना जी के ये बहन है. तो उनको दिया, पैसा नहीं था, वो खाए, 3 महीना खाया, उनको बहुत अच्छा लगा. तो उनका बैक पेन ख़त्म हो गया. तो फिर भी रेस्ट में थे, तो स्वप्ना जी के घर गए, रेस्ट लेने के लिए गए. अब वो तो श्रीनिवास जी का घर है, तो उन्होंने क्या किया, आप घर में सो रहे हो तो चलो मीटिंग में चलो. तो बिठाकर वो हरिहरा कलाभवन मीटिंग को लेके गए, वहाँ से फिर वेस्टीज ऑफिस को लेके गए. और ऑलरेडी क्योंकि उनका आईडी था तो वहाँ पे फास्ट ट्रैक 8% हो गए थे, तो वो चैंपियंस डे में इनको माइक दे दिया गया, बोलो, तो इनको बोलने भी नहीं आया था. ठीक है, फिर इनको ज़बरदस्ती, इनके पास पैसा तो नहीं था, लेकिन इनको लेके गए FRU को लेके गए. 2019 में इनको FRU को लेके गए. हाँ, FRU वही वाला था जिसमें जाना था, बाकी तो घर बैठ के हुआ है. नहीं, उसमें एक पॉइंट था, वो FRU इसलिए गए थे, इन्होंने सलीम जी ने और श्रीनिवास जी ने एक प्रमोशन किया था, आप ये मीटिंग अटेंड करो, अगर आपको लगे पसंद नहीं आए तो हम इसका 3 गुना ज़्यादा पैसा आपको दे देंगे. तो इन्होंने एक आइडिया चलाया, युक्ति चलाई कि हम 10,000 दे देंगे और मीटिंग में जाएंगे और बोलेंगे पसंद नहीं आया तो 30,000 आ जाएगा. तो ये बहाने से गए वो. इन्होंने इसके पहले कभी कोई डायरेक्ट सेलिंग नहीं की है, ये पहली डायरेक्ट सेलिंग है. यस सर, यस. और वेस्टीज के पहले कुछ नहीं किया. यस सर. अभी एक बार हाईएस्ट चेक बता दीजिए और आपका लेवल बता दीजिए. సార్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ నా చెక్ 1,05,000. నేను ఒక్క విషయం, अगर ये कर सकती है तो हम सब कर सकते हैं. అయితే సార్ ఒక్క విషయం, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా పెద్దది, 14 మంది 15 మంది మా ఫ్యామిలీలో ఉంటాము. నేను మా ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రోజు 1-2 ప్లాన్లు చేసేదాన్ని. దాని తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యేంత వరకు నేను ఒక్కదాన్నే సింగిల్గా బిల్డ్ చేసిన. మా సార్ ఎవరికైనా సరే బ్యాక్ బోన్ ఉండాలి కదా, నాకు ఈ బిజినెస్లో బ్యాక్ బోన్ మా సార్ స్టార్ అయ్యేంత వరకు. ఇప్పుడు నేను స్టార్ అయ్యి కార్ తీసుకున్న తర్వాత మా బాబు నాకు దీంట్లో హెల్ప్ చేస్తున్నాడు సార్. तो पहले इनके हस्बैंड बहुत बिजी थे, ये उतना सपोर्ट नहीं कर पा रहे थे, फिर भी इन्होंने अपने पूरा घर का काम किया और घर का काम करने के बाद रोज़ 1, 2, 3 प्लान दिखाते थे. और करते करते जब ये स्टार गए और इन्होंने अपनी कार खरीदी और कार खरीदने के बाद इनका जो लड़का है वो इनके साथ जुड़ गया और इनको वो सपोर्ट कर रहा है. सर भरत, यस. वेरी नाइस. आपने गाड़ी कभी नहीं ली, वेस्टीज से कोई गाड़ी लिया आपने, कौन सी गाड़ी ली? సార్ నేను ఈ బిజినెస్లోకి రాకముందు చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉంటుండే, ఏంటంటే స్కూటీ నడిపించాలని. అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత డ్రీమ్ అనేటువంటిది నేను మర్చిపోయినా. బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకోవడం జరిగింది. డ్రైవింగ్ రాదు, ఆ స్కూటీ కూడా డ్రైవింగ్ రాదు. అప్లయన్స్ ఫోర్స్ వల్లనే నేను స్కూటీ తీసుకున్నా.
తీసుకొని నేర్చుకున్నా. ఈ బిజినెస్లో రాకముందుకు మా దగ్గర కార్ లేదు. మా ఇద్దరు చెల్లెల దగ్గర కారు ఉంది, కానీ మేము ముగ్గురం అక్క చెల్లెలం, ఇద్దరి దగ్గర కారు ఉంది కానీ నా దగ్గర కారు లేదు. మేము అప్పుడప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళం, నాకు కారు లేదు. మేము ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ కార్లలో వెళ్ళాలి, మాకు కూడా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుండే. ఒకసారి మా అబ్బాయి మా భరత్ కూడా అన్నాడు, మమ్మీ పిన్ని వాళ్ళకి అందరికీ మన రిలేషన్లో కారు ఉంది, మన కారు లేదు కదా, మనం ఇప్పుడు తీసుకుందామంటే, నువ్వు పెద్దగా ఉన్నా, పెద్దగా అయిన తర్వాత నువ్వు జాబ్ చేసావు కదా, జాబ్ అయినాక మనం కార్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2 ఇయర్స్లో నాకు ఎట్లాంటి డ్రైవింగ్ రాదు. స్కూటీ డ్రైవింగ్ రాకముందుకే స్కూటీ తీసుకున్నా. కార్ డ్రైవింగ్ అంటే కారు మేము కార్ ఫండ్ అచీవ్ అయ్యా, కార్ తీసుకునే వరకు కూడా మా ఫ్యామిలీలో ఎవరికి కార్ డ్రైవింగ్ రాదండి. చూడండి మన లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే, ఇక్కడ వెస్టీజ్లో విన్నింగ్ టీంలో మనకి కార్ డ్రైవింగ్ రాదు, కానీ కార్లు వచ్చేస్తే ఆటోమేటిక్గా. सो ये क्या बोल रहे हैं कि इनका बचपन का ड्रीम था कि एक स्कूटी मिले, तो शादी हो गई, ड्रीम भी भूल गए. लेकिन बाद में फिर इन्होंने अपना इनका फोर्स था तो सेकेंड हैंड इन्होंने स्कूटी खरीदा, और उसको भी जब चलाना नहीं आता था, और बाद में जब कार भी खरीदा. लेकिन ये बिज़नेस का ब्यूटी ये है कि कार पहले आ गई, जब तक इनके घर में किसी को कार चलाना भी नहीं आता था, किसी को ड्राइविंग नहीं आता, लेकिन कार आ चुकी थी. इनका लड़का पूछता था कि मम्मी हाँ देखिए मौसी के पास कार है, इनके दोनों सिस्टर के पास कार है, हमारे पास कार कब आएगी? तो ये बोलते थे कि जब तू बड़ा हो जाएगा, तू जॉब करेगा तो हम कार खरीदेंगे. लेकिन यहाँ पे ये बिजनेस से उनको कार आ चुकी है. जोरदार तालियां एक बार संजय जी के लिए. थैंक यू संजय जी. मैं चाहूँगा अजहर भाई को आप दे दें माइक. हम चलते हैं लास्ट बट नॉट द लीस्ट. अजहर भाई के बारे में आपको बता दूं, ज़्यादा ये बताएंगे, पर ये वेल्डिंग का काम करते थे. तो वेल्डिंग होती है ना, जिसमें मुझे लगता है स्पार्क्स आते हैं तो आपको कुछ पहनना पड़ता है. और सबसे खास बात ये है कि ये कल अस्पताल में भर्ती थे, आज जबरदस्ती डिस्चार्ज लेकर लामा लेते, लीव अगेंस्ट मेडिकल एडवाइस लेकर आज इस फंक्शन में बैठे हुए हैं. जोरदार तालियां एक बार. अजहर अहमद जी, आपकी जर्नी के बारे में जानना चाहेंगे कि वेल्डिंग के काम से कैसे वेस्टीज मिला और आज यहाँ कैसे पहुँचे. गुड इवनिंग एवरीवन, मैं अजहर अहमद हूँ. और मुझे कमाल साहब मेरे पास, जब कमाल साहब कंस्ट्रक्शन का काम करते थे, ये मेरे पास गेटा दरवाजे जालियाँ बनाने आते थे. तो सर एक बार इनवाइट करे रात में, वैसे दोस्ताना था, फ्रेंडशिप थी. इस दिन रात में इनवाइट करे मेरे को घर पे आओ बोलकर. तो मेरे से पहले एक दोस्त को भी इनवाइट करे थे. हम दो मिलके रात में करीबन 11 साढ़े 11 हो रहे थे. वो शायद गोक्राउंड या FRU से वापस आए थे. 2 रात में भाया बैठे थे. जो अभी भी है, मेरे को अच्छी तरीके से वो पहला दिन याद है. कमाल साहब के सिर पर मेहंदी लगी हुई थी और जमाल साहब बाजू बैठे थे. अब प्लान रखे, पेपर टेबल पर रखकर प्लान बताए. प्लान बताए, वो क्या बोल रहे थे मेरे को समझ में नहीं आया. अब मैं समझा ये अब पैसे अब तोड़ते कि जब तोड़ते की, क्योंकि वो गोरे वाला बिजनेस वो लोग करते थे. मेरे को मालूम था वो इतने महंगे महंगे डब्बे लिख जाते थे. तो अपन बोले एक चक्कर में जाना नहीं है, अपने को दूर रहना है, राइट. तो आपने कभी डायरेक्ट सेलिंग नहीं की? नहीं मालूम. और दुकान जो वेल्डिंग की वो आपकी दुकान थी? हाँ जी मेरी थी दुकान आपकी थी. जी जी प्लीज. तो वो चक्कर में जाना नहीं है बोलकर मैंने क्या किया, अनजान मार दिया. फिर उन्होंने कहा एक ऑफर रखे, जो पहले साइन करा वो ऊपर, जो बाद में करा वो नीचे. तो पहले मेरे फ्रेंड को फ़ोन आया था, सेकंड मेरे को आया था. तो वो फ़ोन साइन करने में देर करा था. तो मैं क्या करा, आप करना किसको है, साइन कर देने का है बोल के साइन कर दिया. मैं साइन कर दिए के बाद 3 महीने तक इनके हाथ को नहीं लगा, क्योंकि आप मेरे को सामान खरीदो बोलते हैं लोग. 3 महीने तक इनको मिला नहीं, देखा नहीं. 3 महीने के बाद एक चेक देखा कमाल साहब का 33,000 का. ये कितने साल पहले की बात बता रहे हैं? ये 17 की बात हो रहा, 2017 की. 33,000 का चेक देखा सर का, तो थोड़ा फिक्र हुई इनको कैसा आया हुई चेक. मतलब उतने काम करते थे, कभी चेक नहीं बताए, अब चेक बता रहे हैं बोल के थोड़ा हो गया, फिक्र सी हो गई थी. तो अब कैसा करना, क्या करना बोल. तो रिसेंट एक फैमिली रियूनियन में लेके गए मेरे को. वहाँ पर मैं गया, मेरा 70% ये था कि ताजमहल देखूंगा. दिल्ली कभी हैदराबाद के बाहर नहीं गए वेल्डिंग के काम से. तो फंक्शन में जा रहे हैं, सोचते को वो देख लेके आ जाएंगे. पहले दिन यहाँ बैठेंगे, 2 दिन फिर लेंगे बोल के. पहला 1 घंटे में मेरे होश उड़ गए. पहले 1 घंटे में मेरे पूरे घंटियाँ खुल गए कि
मैं तुरुम था, यानी कि मैं जाने से पहले तुरुम था, मेरा इस्तकबाल होगा, रेड कारपेट डालकर बुलाकर बोलेंगे देखो साहब आप प्लान देखो, बिजनेस करो। मगर ऑलरेडी वहाँ मेरे से पहले बड़े बड़े सेलिब्रिटी, डॉक्टर, इंजीनियर, वकील, ये सारे लोग थे। तो मेरे दिमाग में एक बात याद आई कि मैं बच्चों को जब भी पूछता हूँ, मैं बोलता हूँ बेटे तुम्हारा डॉक्टर बनना है, तुम्हारा इंजीनियर बनना है, तुम्हारा वकील बनना है, क्योंकि मैं ज़्यादा नहीं पढ़ा, जैसा कि मेरी जो क्वालिफिकेशन है सिर्फ 4th क्लास पढ़े हुआ मैं। तो मैं चाहता था कि बच्चे पढ़े। तो वहाँ आने के बाद मेरे को एक चीज़ समझ में आ गई कि डॉक्टर बन के अपन को DUCD बनना है तो पहले DUCD बनना है, समझ में? अगर वकील बन के DUCD बनना है तो पहले DUCD बनना है। ट्रांसलेशन సారీ. సో అజర్ గారి గురించి మాట్లాడితే అజర్ గారు వెల్డింగ్ చేస్తారు. అండ్ కమాల్జీ అజర్ గారు పరిచయం ఉంటుండే. కమాల్ సార్ వాళ్ళ దగ్గర కొన్ని పనులు చేపిస్తుండే. సో ఒకసారి పిలిచారు, రాత్రికి రండి, సో రావాలి మీరు కూర్చోవాలంటే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏదో ప్లాన్ చెప్పారు. వీళ్ళు ప్లాన్ చెప్తే ఏదైనా డబ్బులు అడుగుతారేమో అని అనుకున్నారు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు కూడా వేరే ఒక బిజినెస్లో ఉంటుండే, చాలా చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాళ్ళు కొనుక్కుంటుండే. సో నేనైతే చేయాలి. 3 నెలలు ఈ వ్యక్తి దొరకలే అని, రైట్, తప్పించుకున్నాడు. కానీ 3 నెలల తర్వాత కమాల్జీ యొక్క చెక్ 33,000 ఉండే. ఆ చెక్ చూసిన తర్వాత ఇతని లోపల మార్పు వచ్చింది. ఓకే, అప్పుడు అడగడం స్టార్ట్ చేసిండ్రు, ఏం చేయాలి చెప్పండి అని. సో అజర్ గారికి FRU గురించి తీసుకుపోయారు. సో FRU ఢిల్లీకి పోవాలి కదా, అతను అనుకున్నాడు నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి వెళ్ళలే, సో ఏం చేద్దాము, ఢిల్లీ ఎట్లయినా పోతున్నాం కదా, తాజ్మహల్ చూద్దాం, ఒకరోజు ఫంక్షన్లో కూర్చుందాము, మిగిలిన 2 రోజులు మనం మంచిగా తాజ్మహల్ మొత్తం ఢిల్లీ చూసుకుందామని. కానీ అక్కడ ఒక గంట లోపలే మొత్తం మైండ్ మొత్తం తిరిగిపోయింది, దిమ్మ తిరిగింది అంటారు కదా. అంటే అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, రైట్, అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా DUCD అవుతున్నారు. నేనైతే మంచిగా చదువుకోలేదు, 4th క్లాస్ వరకే చదివినా అంటున్నాను. కానీ పిల్లలకి చదివిపియాలి, పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంత ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు కూడా DUCD అవుతున్నారు. సో ఫస్ట్ ఎడ్యుకేషనా DUCDయా? సో ఫస్ట్ DUCD కదం చేద్దామని స్టార్ట్ చేశారు. अभी क्या कालिया भाई, मेरा आपसे सवाल है, तो उसके बाद आपने कैसे वर्किंग शुरू की, क्या आपका रहा? और 4th क्लास आपने बताया, 4th क्लास पास है, तो किस तरह के लोगों के पास आप गए? ज़्यादा एजुकेटेड लोगों के पास गए, उन्होंने ये नहीं बोला आपको कि यार तुमने क्या पढ़ाई की है, तुम क्या काम करते हो? और अगर अपने लेवल के लोगों के पास गए तो क्या उन्होंने काम किया? किस तरह के लोगों की लिस्ट बनाई, कैसे आपने काम किया उसके बाद? सर मैं दिल्ली से जब आया, आकर पूरे अपने दोस्त जो दिन भर साथ में रहने वाले, लड़ाई हुई तो सामने आके ठहरने वाले पूरे दोस्तों को हमने फ़ोन किया, फ़ोन कर बोला भैया एक प्रोजेक्ट पे मैं काम कर रहा हूँ, अच्छा है बोलकर जैसा ही प्लान बताया पूरे दोस्त भाग गए. एक दोस्त भी बिजनेस में नहीं है मेरे, अब प्रेजेंट एक दोस्त बिजनेस में नहीं है. सताने लगे, ये कैसे काम कर रहा, बेवकूफ़ होगा, चक्कर होगा. भाई मेरे साथ दुकान पे रहते थे, उनको बोलने लगे कि भाई तेरा भाई दुकान अंदर कर देगा, तेरे को समझा उसको, तेरे भाई दुकान अंदर करेगा. उस समय कितना बना लेते थे आप? वेल्डिंग के काम से कितना पैसा बना लेते थे? 30-40,000 हम 2 भाई मिल के बना लेते. तो कितने घंटे काम करते थे रोज? 8-10 घंटे काम करते. 8-10 घंटे आप काम करते थे. 2 भाई मिलके आप 30-40 हज़ार बनाते थे, राइट? प्लीज. तो हमने फिर क्या किया, दुकान पे जो भी कस्टमर आता था पहले उसका साइज ऑर्डर ले लेते थे, फिर बाद में वेस्टेज का प्लान दिखाना चालू कर दिए थे. अब बहुत सारे लोग नो 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 बोले, कुछ लोग काम करें, फिर बाद में आखिर बिजनेस हो क्यों नहीं रहा है, मेरे से समझ में क्यों नहीं आ रहा है. तो सर कमाल साहब के साथ बैठा तो क्या है ड्रीम पूछे हो, ड्रीम तो कुछ भी नहीं है, ऐसा कुछ है ही नहीं चीज़. तो ड्रीम नाम का कोई सपना, कोई ऐसा हम सोचे ही नहीं थे. ड्रीम देखना है, उसको फॉलो करना है, उसको पूरा कर सकते, वो हमारे दिमाग में नहीं था, ना हम कभी सोचे थे. कमाल साहब ने ये बताया कि भाई तुम ड्रीम देखना चाहिए, ये बिजनेस ड्रीम से चलता है, अगर आपका जितना पेनफुल ड्रीम रहा आप उतना बड़ा बिजनेस कर सकते हैं. तो ड्रीम क्या गए, घर में बैठे कुछ ड्रीम समझ में नहीं आया. फिर हम लोग एक पार्क को गए थे, पार्क को गए बच्चों के साथ, मैंने पार्क में गया तो वहाँ से एक सनरूफ की गाड़ी आ रही थी, बच्चे कुछ ठहरे हुए थे, मैं मेरे बच्चों के साथ पार्क में ठहरा हुआ था. तो मेरे बच्चे वो कार को देखते कि बच्चों की जो सूरत थी, तो मैं बोला भाई मैं अगर ये बच्चों को ये मैं कार नहीं दिला सका तो मैं कहेगा पापा, राइट. तो गोल मिल गया मेरे को, एक ड्रीम मिल गया मेरे को. मैं आकर साहब को बोला साहब मेरे को सनरूफ की गाड़ी होना.
सनरूफ की गाड़ी होना 100 डेट में होने का है। वो कब आती नहीं मालूम, क्या होती नहीं मालूम। मैंने वहाँ से ऐलान करने का चालू कर दिया, मेरे को सनरूफ की कार होने का है, ये डेट पे ले रहा हूँ। यहाँ से सनरूफ की कार होना है, ये डेट पे ले रहा हूँ। अब लोग सताने लगे, कहाँ है तुम्हारी कार, आ गई क्या तुम्हारी कार, वो देखो, बहुत सताने लगे, खास दोस्तों सताने लगे। तो बहरहाल वो दिन आ गया, तो मैं मेरी पसंद की सनरूफ की कार होंडा वेन्यू 12 लाख रुपए की कार ले आऊँ। और तालियां, जोरदार तालियां। ये स्टेज पे मुझे लगता है आधे लोगों का काम ये सनरूफ नहीं कर दिया है। अगर आपके पास सनरूफ की कार नहीं है तो आपको आज ये ड्रीम बना लेना है, और अगर आपका ड्रीम नहीं है तो मैं गारंटी से कह रहा हूँ आपके बच्चे का ड्रीम तो होगा ही। उसको जानबूझ के दिखा दो आप एक बार सनरूफ की कार, और फिर वो आपके पीछे ना पड़ जाए तो आप मेरा नाम बदल देना, क्योंकि मुझे पता है कि मैं आज तक पोर्शा के सनरूफ से बाहर नहीं निकला। पर कितने लोग मेरी गाड़ी में बैठकर, चाहे वो रिश्तेदार हो, दोस्त हो, चाहे कोई और हमारे बिजनेस से हो, वो कितने बाहर निकलना चाहते होंगे, कितनी इच्छा है, वो मुझे पता है। ये सनरूफ आधे लोगों का काम कर जाएगा। कमाल भाई बोल रहे हैं कुछ। डायमंड क्वालिफिकेशन आपने सुन लिया, समझ गए आप? रेफरेंस बताइए। विवेक सर हैदराबाद को आए थे, हम लोग, जी हाँ, IDS में। तो उनके पास हम उनको फ्लावर बुका दिए थे। तो सर जाते जाते ऐलान करें कि नेक्स्ट, अब जो FRU या गोकरॉन में कोई आ रहे हैं तो नेक्स्ट महीने में, बोले सर नेक्स्ट मंथ में डायमंड कौन क्वालिफाई कर रहे हैं, वो मैं उसको यहाँ पर एडवांस में रिकग्निशन करना चाह रहा हूँ। तो सॉरी, मैं हाथ उठा दिया क्योंकि मेरे को वलीमे में जाना था, वो फूलों की ज़रूरत थी। डिनर में जाना था, वो फूलों की ज़रूरत थी, तो मैंने तो हाथ उठा दिया। मेरे को क्या मालूम, ऐसा गच्चड़ में आ जाऊंगा। विवेक सर फूल लिए, देकर बोले अगर ये बंदा नहीं बना, ये जो नहीं बना, फिर मैं इसका काम कर दूंगा। अब सर बोले कमाल साहब, अब तू ये क्या कर दिया, तू क्या कर दिया। अरे क्या करूँ मैं, अब टेंशन में आ गया। अब मेरे को काम, दिन रात काम चालू कर रहा हूँ, वो याद आ रहा, अब मेरे को डायमंड जाना है, मेरे को डायमंड जाना है। तो काम करे, और अल्हम्दुलिल्लाह डायमंड हो चुका है, बहुत ज़बरदस्त। डायमंड लेवल पे जो 63-64,000 मेरी डायमंड पे चेक था, बहुत खुशी हुई। हमेशा एक टेंशन रहता था एजुकेशन को ले लेकर कि मतलब नए लोगों में कैसा प्लान दिखाना, कैसा हम आगे जाना। तो शुरुआत तो है हमारे बहन को हिसाब से हुआ था। हमारे जो जीजा है वो ऐसा ही है, वो एक बार रात में चेकिंग कर रहे थे गाड़ियाँ बाहर ठहरा कर पुलिस, तो मैं कमाल साहब जा रहे थे बैग लगा के, कहाँ से आ रहे हो तुम लोग, तो ऐसा प्लान से आ रहे हैं, वेस्टिज का प्लान है, वो ये सो बेकार रहता है, मैं आओ बोल के बोले। दूसरे दिन फिर ठंडे दिमाग से समझाया उनको प्लान दिखाए, उनको प्लान दिखाए, वो काम करे। और उनकी जो पूरी टीम है, पूरा डिपार्टमेंट ही है, ट्रैफिक वाले, पुलिस वाले, पूरे डिपार्टमेंट। तो मैं एक दिन का किस्सा ये था कि मैं मम्मी के साथ कार में जा रहा था, तो फौरी तुक्चों की चौरस्ते पे एक पुलिस वाले आए और आगे साहब यूँ करे मेरे को, मतलब ग्राउंड डायरेक्टर थे हम, तो साहब यूँ करे, तो अम्मी बाजू बैठे थे, वो तो ये क्या तो भी बिजनेस कर रहे हैं तुम, पुलिस वाले भी तुम्हारे यूँ करे। तो क्योंकि अम्मी बाबा को हमेशा मेरी टेंशन रहती थी, ज़्यादा पढ़ा नहीं, इसका कैसा होता है। तो दो भाइयाँ तो उसका उन लोगों का कर लेंगे जुगाड़, इन्हें तो पढ़ा नहीं। अभी उल्टा हो गया, अरे इसका तो हो गया, इन दोनों का कैसा होगा। अभी कैसा हो गया आपका? अभी क्या चेक, क्या हाईएस्ट चेक क्या है आपका? 1,15,000 से 1.5 लाख रुपए। अभी क्या गोल है, आगे क्या देख रहे हैं सर? अच्छा, हॉस्पिटल में क्यों थे आप कल तक? मेरे को अल्सर होगा, पेट में छाले हो गए थे, वो मतलब गैसेस से, वो मेरे को पता नहीं, गैसेस 2-4 वक्त मेरे को 3-4 महीने से पेन हो रहा था, मैं समझा गैसेस का प्रॉब्लम है। बहरहाल वो छाले आ गए हैं, तो हॉस्पिटल में एडमिट था। सर किसी को नहीं बोला था मैं, क्योंकि तकरीबन लोग यहाँ पे आने वाले थे, तो लोग नहीं आएंगे बोलकर मैं नहीं बोला था। मेरे अपलाइनों को बोला था कि ऐसी प्रॉब्लम है। उस दिन फंक्शन जिस दिन स्टार्ट हुआ, कमाल साहब ऑनलाइन मेरे को आए वीडियो कॉल पर, भैया को बताते मेरे को हॉस्पिटल में दिल हिलने लगा। तो डॉक्टर साहब आए चेकिंग को, तो मैं बोला प्रॉब्लम क्या क्या है पूछो ना। तो मैं बोला ऐसा गैसेस के प्रॉब्लम हो रहा, मेरे को ये प्रॉब्लम है। अच्छा लिख रहे थे सर। और एक प्रॉब्लम ये है कि हमारा एक
गोग्राउंड मीटिंग चल रहा, आज चालू हो गया, मैं यहाँ पे हूँ सर, ये भी एक प्रॉब्लम है। तो ये क्या है जी? तो सर हमारा एक फंक्शन होता, साल में एक मरतबा होता, बोल के उनको थोड़ा बात करा। अच्छा तो क्या क्या होता वहाँ पे? बहुत ज़बरदस्त ट्रेनिंग मिलती, सब सीखने को मिलता। हम देखो ये बिजनेस से कार लिए जो बाहर खरीदी हुई है, हम यहाँ से बहुत वो करे, हम बिल्डिंग का काम करते थे, उनको समझाया। तो डॉक्टर साहब बोले क्या क्या रहता है? तो खाना पीना भी रहता है क्या? बोलते नहीं, खाली खाना रहता, पीना नहीं रहता साहब। तो तुम्हारे तो बाहर का खाना नहीं है ना? बोलते नहीं सब खाने नहीं जा रहा हूँ मैं वहाँ पे, खाने थोड़े जा रहा हूँ साहब। तो ठीक है, आप मैं एक टेस्ट कराओ बोल के एक टेस्ट लिखे, ये टेस्ट करा लो, अगर ये अच्छी रिपोर्ट आ गई तो मैं कल आपको छोड़ दूंगा। ठीक है, फौरी मैं क्या करा, टेस्ट जाकर वो लाइन तोड़कर करीब में बढ़ गया जाके, भाई मेरे को टेस्ट कराने का अर्जेंट है, डॉक्टर साहब मंगाए। वो फौरी टेस्ट करके स्कैनिंग करे, कुछ वो लोशन लगा के उन्होंने फिर रिपोर्ट दे दिया मैं लेके आके, अरे रिपोर्ट तो अच्छी है, ठीक है डॉक्टर साहब अभी छोड़ दो ना कल कहीं को। तो ठीक है जाओ तुम बोल के उन्होंने लिख के दे दिए। लिख लेते सीधा घर को आए, आके अपलाइन को फ़ोन करा, भाई मैं कल फंक्शन में आ रहा हूँ। वो घर में आपकी इतनी तबीयत ख़राब रख के आप कैसा जा रहे हैं? बाहर का खाना भी नहीं है आपको। तो मैं बोला मैं आप टिफ़िन दे दो, मैं जो आप ले गए वो अभी मैं टिफ़िन ले गया हूँ, बाहर टिफ़िन में खाना खा रहा था। और ट्रांसलेशन की ज़रूरत है? नहीं है, ट्रांसलेशन हो गया। थैंक यू अजहर भाई के लिए एक बार जोरदार तालियां। अब कोई बहाना है? सारे बहाने को पोटली में बांध के अभी जहां आपको फेंकना है बाहर फेंक देना, क्योंकि आपने एजुकेटेड लोगों को भी सुन लिया, जो बहुत ज्यादा एजुकेशन नहीं ले पाए उनको भी सुन लिया, आपने एक मेल को भी सुन लिया, फीमेल को भी सुन लिया, एक लेडी जिनको घर से बाहर निकलने नहीं दिया जाता था उनको सुन लिया, जिनके हस्बैंड एक अच्छी जॉब में है पर उनके सपने थे, उनको बिजनेस करना था, उनको भी सुन लिया, एक कैंसर सर्वाइवर को भी सुन लिया। अब इससे ज्यादा और हमारे पास कहने के लिए नहीं है, क्योंकि हम सीना चीर के नहीं बता सकते कि वेस्टीज और विनिंग टीम क्या है, हम में इतनी ताकत नहीं है। इसके बाद भी अगर कुछ रह जाता है तो फिर शायद एक ही वो चीज़ है जो ये बिजनेस ही दे सकता है, और वो है भाग्य। अगर भाग्य भी नहीं है तो फिर ये बिजनेस कुछ ही दे सकता। तो मुझे पता है, ये पूरा भरोसा है कि इस सेशन के बाद यहाँ बैठे जितने लोग हैं उनका जो सपना है वो आने वाले अगले 1 साल के अंदर जरूर पूरा होगा, और जो ज़्यादा जल्दी में है वो आने वाले फैमिली रियूनियन में स्टेज पर होंगे, जो फैमिली रियूनियन हैदराबाद में होने वाला है। क्या आप तैयार हैं? क्या आप तैयार हैं? मैं रिक्वेस्ट करूंगा आप सब लोगों से, आप खड़े हो जाएं एक बार, आप लोगों की एक बार जोरदार तालियां, और अपने लिए तालियां बजाइए कि आप एक दिन यहाँ पर आ जाएं। जोरदार तालियां सभी लोगों के लिए। एंड थैंक यू सो मच फॉर इंस्पायरिंग एवरीवन। थैंक यू एवरीवन। बैक टू होस्ट। सेलिब्रेशन नाचो धनादन म्यूजिक बजा